everyone. Good evening, everyone. Welcome back to the session. This is your master teacher, Venkatesh Mandala. Good evening, everyone. Hi, Nature Love. Hi, Harshita. Good evening. Joshna, good evening. Kitu, good evening. Everyone, good evening, guys. Hi, Bhavna, good evening. So once again, welcome back to the session. So మనం ప్రీవియస్ సెషన్లో అయితే కెమికల్ బాండింగ్ స్టార్ట్ చేసాం, బట్ బికాస్ లాస్ట్ సెషన్లో కొంచెం దాని ముందు టాప్ 10 కాన్సెప్ట్స్ గురించి ఒక సెషన్ తీసుకున్నాం. సో ఐ హ్యావ్ ఎక్స్ట్రాపులేటెడ్ ఇట్ టు మోర్ దాన్ 1 hour. అందువల్లే మనకి ఈ లాస్ట్ టైం ఓన్లీ 30 minutes తీసుకున్నాను. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం కెమికల్ బాండింగ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్, క్లియర్గా తెలుసుకుందాం. అండ్ దెన్ వి విల్ మూవ్ ఆన్ టు అండర్స్టాండింగ్ వన్ మోర్ పార్ట్ టు కెమికల్ బాండింగ్. దాంట్లో స్ట్రక్చర్ ఆఫ్ ద కోవలెంట్ కాంపౌండ్స్, అంటే డిఫరెంట్ థియరీస్ లైక్ హైబ్రిడైజేషన్, విబిటి, వెస్పర్, ఎంఓటి, ఇవన్నీ ఒక సెషన్లో చేద్దాం. దాంతోపాటుగా విల్ అండర్స్టాండ్ హైడ్రోజన్ బాండింగ్ ఆల్సో. అవి తప్ప మిగతావన్నీ అయానిక్ బాండింగ్, కోవలెంట్ బాండింగ్, ఫాజన్స్ రూల్స్, పోలరైజింగ్ పవర్, పోలరైజబిలిటీ, లాటిస్ ఎనర్జీ, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ సెషన్లో అయితే మనం అర్థం చేసుకుందాం. హాయ్ భావన, అవెంజర్స్, గుడ్ ఈవినింగ్. ఆదిత్య, గుడ్ ఈవినింగ్ ఆదిత్య. మహేత్, గుడ్ ఈవినింగ్. హర్షవంత్, ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. డేవిడ్, హాయ్, గుడ్ ఈవినింగ్ డేవిడ్. డానీ, హాయ్ డానీ, గుడ్ ఈవినింగ్. Renu, good evening. Everyone, good evening, guys. Thank you so much for attending the session. So if you haven't subscribed to the channel, please subscribe to the channel, and I would like to see some likes there. కొన్ని లైక్ అయితే కొట్టండి. నేను అది కూడా ఎందుకు అడుగుతున్నాను అంటే, దట్ ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్, నేను చెప్పేది మీకు అర్థమవుతున్నట్లయితే, ఓకే, ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ మై సెషన్, సార్ యువర్ వాయిస్ ఇస్ డీప్ అండ్ క్లియర్ అండ్ లైక్ క్రిస్పీ టు అండర్స్టాండ్. ఆసమ్, ఆసమ్ అవెంజర్స్, ఆసమ్. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ నో. మీరు కానీ లైక్ చేసినట్లయితే అదేంటంటే దట్ టెల్స్ మీ దట్ ఓకే, మీకు ఇంతమందికి సెషన్ బాగా అర్థమైంది అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు ఇస్తుంది. ఐ వుడ్ లవ్ టు సీ సమ్ లైక్స్ బై ద ఎండ్ ఆఫ్ ద సెషన్. ఓకే, లైట్. హాయ్ నాని, గుడ్ ఈవినింగ్. నాని, ప్రణీత్, గుడ్ ఈవినింగ్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీలో అందరికీ తెలుసు, దిస్ ఈస్ సంథింగ్ రియలీ ఇంపార్టెంట్. ఎంవీసాట్ మొట్టమొదటిసారిగా ఆఫ్లైన్లో చేయబోతున్నాము. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ టు దిస్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఆఫ్లైన్ అండ్ రైటింగ్ ద ఎగ్జామ్. మీరు కనుక ఆఫ్లైన్లో రాసినట్లయితే యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ సంథింగ్ ఎగ్జైటింగ్ ఇన్ ఆఫ్లైన్. అదేంటో నేనైతే చెప్పను, యూ విల్ బీ గెటింగ్ టు నో వెన్ యూ విజిట్ ద సెంటర్. దెన్ ద సెకండ్ థింగ్ ఏంటంటే, యూ గెట్ టు స్కాలర్షిప్ ఆఫ్ అప్ టు 100% ఫర్ అన్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్. ఇది నేను ముందు నుంచి చెప్తున్నాను, దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. మీరు గ్రేడ్ 11లో ఉన్నా, గ్రేడ్ 12లో ఉన్నా, ఒక 6 నెలల తర్వాత వన్స్ యూ ఫినిష్ దిస్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ ఇన్ టు అన్ ఆర్గనైజేషన్ వేర్ you are cared and you know where everything is done just for you, మీకోసం మాత్రమే మేము అన్నీ కూడా చేస్తుంటాం, ఎవ్రీథింగ్ యూ నో దట్. అండ్ ఇఫ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ దట్ యూ రియలీ వాంట్, then I think Vedantu would be an option for you always. Okay, choose write this exam. ఖచ్చితంగా మీరైతే this will benefit you for sure. Okay, Telugu amazing. Hi Bharat, good evening Bharat. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా నన్ను లాస్ట్లో అయితే అడగచ్చు, సెషన్ లాస్ట్లో. ఓకే, వితౌట్ ఎనీ మోర్ డిలే విల్ స్టార్ట్ విత్ ద టుడేస్ సెషన్. సో అయానిక్ బాండ్ గురించి అయితే మనం అర్థం చేసుకున్నాం ప్రీవియస్ సెషన్లో. సో బేసికల్గా ఈ అయానిక్ బాండ్లో మనకు దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ఆటమ్స్. ఒకటేమో క్యాటయాన్ అని చెప్పి పిలిచాం, ఇంకొకటేమో యానియాన్ అని చెప్పి పిలిచాం. సో వీటి మధ్య దెర్ ఇస్ అ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్. సో దీన్నే మనం అయానిక్ బాండ్ అని పిలిచాం, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అన్నాం. ఓకే, ఇదన్నీ కూడా దే ఆర్ నాన్ డైరెక్షనల్, వీటికంటూ ఎటువంటి డైరెక్షన్ అంటూ ఉండదు. సో బేసికలీ దే క్యాన్ బీ ప్రజెంట్ ఇఫ్ దే ఆర్ నాన్ డైరెక్షనల్ ఇన్ నేచర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, దే ఆర్ నాన్ డైరెక్షనల్ ఇన్ నేచర్. ఓకే, అండ్ they exist in the form of a crystal lattice. సో బేసికల్గా అయానిక్ బాండ్ ఫామ్ అయిన సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అయానిక్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. సో అయానిక్ కాంపౌండ్స్ ఫామ్ అయానిక్ బాండ్స్. సో ఈ అయానిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ cations and anions which are arranged in a specific patterns. దాన్ని మనం క్రిస్టల్ లాటిస్ అని పిలుస్తుంటాం. ఓకే,
ఆ క్రిస్టల్ లాటిస్ అనేవి ఏదైతే ఉన్నాయో ఇన్ దాట్ మనకు బికాస్ ఆఫ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ దిస్ క్యాటయాన్స్ అండ్ యానియాన్స్ వీ గెట్ దిస్ క్రిస్టల్ లాటిస్. అండ్ మనకు అయానిక్ కాంపౌండ్ చూసినట్లయితే ఎంతవరకు దే ఆర్ యాక్చువల్లీ సాలిడ్స్. సో దిస్ ఆర్ ద ఎసెన్షియల్స్ వీ హ్యావ్ లెర్న్. సో ఈ అయానిక్ బాండ్ ఫార్మేషన్కి గల వాట్ ఆర్ ద పారామీటర్, వాట్ ఆర్ ద డ్రైవింగ్ ఫోర్సెస్ గురించి మనం మాట్లాడాం. కరెక్ట్. హాయ్ భార్గవి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మల్లికార్జున, గుడ్ ఈవినింగ్. పింకీ సార్ ఎంవిసెట్ ఎగ్జామ్ మనకి నచ్చిన రోజు రాయొచ్చా? పింకీ అబ్సల్యూట్లీ యూ హ్యావ్ 4 dates. ఈ 4 datesలో నీకు నచ్చిన రోజు నువ్వైతే పిక్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ ఎ చాయిస్. 2 weekends. One is on December 1st week and 2nd week on Saturdays and Sundays. ఓకే, హాయ్ చిల్. సో దీనికి సంబంధించి దీంట్లో మనకేంటంటే ఒకటేంటంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చూసామంటే ఆక్టెట్. సో ఆక్టెట్ సాటిస్ఫై అవ్వడం కోసం ఒకటి ఎలక్ట్రాన్స్ని లూజ్ అవుతుంది, ఇంకోటి ఎలక్ట్రాన్స్ని గెయిన్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వీ లెర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్. కరెక్ట్. సో రెండోది ఏం తెలుసుకున్నామంటే ఎనర్జీస్ గురించి మాట్లాడాం, అవునా? వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఎనర్జీస్. సో ఈ ఎనర్జీస్లో ఒకటేంటంటే క్యాటయాన్కి సంబంధించి, అంటే ఈ క్యాటయాన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ఫార్మ్డ్ బై ద లూజ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. సో బేసికల్గా దీన్ని ఇక్కడ మనకి ఇన్వాల్వ్ అయ్యే ఎనర్జీ ఏంటిది? సో అయనైజేషన్ ఎనర్జీ అని పిలుస్తాం కదా ఇక్కడ. సో ఇక్కడ మనకు ఏదైతే ఎలక్ట్రాన్ ఇలా బయటికి వస్తుందో దట్ మీన్స్ ఈ క్యాటయాన్ కనుక ఇఫ్ దిస్ హ్యాస్ లెస్ అయనైజేషన్ ఎనర్జీ దెన్ ఇట్ కెన్ ఈజీలీ ఫార్మ్ ద క్యాటయాన్. సో ద టెండెన్సీ టు ఫార్మ్ దిస్ క్యాటయాన్ విల్ బి మోర్ ఇఫ్ దే హ్యావ్ లెస్ అయనైజేషన్ ఎనర్జీ. అంతే కదా? సో లెస్ అయనైజేషన్ ఎనర్జీ favors ionic bond formation. Ante kada? Can I say this favors ionic bond formation? Absolutely, this favors ionic bond formation. Okay, danto paatuga we are speaking about the anion. Gurtunda? So when we are speaking about the anion, oka anion anedi form avvali anante it has to gain this electron and then it should form this A minus. So ee process edaithe undo deentlo kuda there is an energy that is involved here. ఏంటో చెప్పగలరా? వాట్ ఎనర్జీ ఇస్ దిస్? సో ద ఎనర్జీ దట్ ఈస్ లిబరేటెడ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఈస్ యాడెడ్ టు ఏ న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాషియస్ ఆటమ్. అంటే ఇది ఒక న్యూట్రల్ ఆటమ్, ఇది ఒక న్యూట్రల్ ఆటమ్ అండ్ ఇది ఒక గ్యాషియస్ ఆటమ్. ఇక్కడ కూడా ఇది క్యాటయాన్, దిస్ ఇస్ ఆల్సో ఏ గ్యాషియస్ ఆటమ్. ఇది ఒక ఐసోలేటెడ్ ఆటమ్, అంటే దిస్ ఇస్ సపరేటెడ్ ఫ్రమ్ ఆల్ అదర్ ఫోర్సెస్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్. సో ఇటువంటి ఆటంలోకి మనం కానీ ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తే మనకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో దాన్నే మనం ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని పిలుస్తాం. కరెక్ట్. ఓకే, వేదాంత్, ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి, ఆంధ్రప్రదేశ్, బట్ ఐఎమ్ బేస్డ్ ఇన్ బెంగళూరు. ఓకే, మరి ఓకే, సో దట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే సో A plus 1 న్యూట్రల్ ఐసోలేటెడ్. సో ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది? ఎనర్జీ రిలీజ్డ్. ఓకే, దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని పిలుస్తాం. ఓకే, హయ్యర్ ద ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ మోర్ ఇస్ ఇట్స్ టెండెన్సీ టు ఫార్మ్ దిస్ నెగిటివ్ చార్జ్. అంటే ఇట్ ఫేవర్స్ ద అయానిక్ బాండ్ ఫార్మేషన్. గుర్తుపెట్టుకోండి, హై ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఫేవర్స్. సో ఇది హైగా ఉన్నట్లయితే that favors ionic bond formation. So ఇది ఒక ఎనర్జీ. అండ్ దెర్ ఇస్ ఎ థర్డ్ వన్. ఓకే, ఆ థర్డ్ ఎనర్జీ ఏంటంటే లాటిస్ ఎనర్జీ అని పిలుస్తాం. వాట్ ఈస్ ద ఎనర్జీ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్? ద థర్డ్ వన్ ఇస్ ద లాటిస్ ఎనర్జీ. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఫామ్ అయిన క్యాటయాన్ ఏదైతే గ్యాషియస్ స్టేట్లో ఉందో అలానే యానయాన్ ఏదైతే నెగిటివ్ చేంజ్ గ్యాషియస్ స్టేట్లో ఉందో ఇది కలిసి ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ AC, ఓకే, ఆర్ CA, C ప్లస్ అండ్ A మైనస్. ఇది ఒక క్రిస్టల్ లాటిస్ని ఫామ్ అవుతాయి. సో హియర్ ఇట్ విల్ ఫార్మ్ ఏ క్రిస్టల్ లాటిస్. ఓకే, ఇక్కడ మనకు 1 mole అంటే ఒక 1 mole ఆఫ్ దిస్ అయానిక్ కాంపౌండ్ ఫామ్ అయినప్పుడు కొంత ఎనర్జీ మనకి ఇక్కడ రిలీజ్ అవుతుంది. అక్కడ ఎలాగైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఇక్కడ కూడా ఎనర్జీ ఇస్ రిలీజ్డ్. ఎనర్జీ రిలీజ్డ్. ఈ ఎనర్జీని మనం లాటిస్ ఎనర్జీ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? లాటిస్ ఎనర్జీ. సో
ఈ అన్ని ఎనర్జీస్, the more it is negative, the more will be the tendency to form this ionic bond formation. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే lesser ionization energy favors ionic bond formation. High electron gain enthalpy of the anion favors it favors what? Ionic bond formation. దాంతో పాటుగా the formation of this crystal lattice, ఇక్కడ కూడా మనకి ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అయినట్లయితే it favors ionic bond formation. సార్ మీరు టాప్ 10 మీద వీడియో చేసారుగా, ఆ ఆర్డర్లో చదివితే కాన్సెప్ట్ బాగా వస్తుందా సార్? ఇట్ మీన్స్ లెసన్కి లింక్ లా సార్ ప్లీజ్ రిప్లై. అది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఒక చాప్టర్కి ఏదో ఒక చోట ఎన్నో కొన్ని చిన్న లింక్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇట్ డజంట్ మీన్ దట్ అవి నేర్చుకోలేమని కాదు. అటువంటి లింక్స్ ఏదైనా వచ్చినప్పుడు యూ జస్ట్ గో బ్యాక్, లెర్న్ దట్ కాన్సెప్ట్, అగైన్ గెట్ బ్యాక్ టు దిస్ కాన్సెప్ట్. నేను ఫస్ట్ నుంచి మొదలు పెట్టారనుకోండి, ఇట్స్ నాట్ పాసిబుల్. ప్రతి చోట మీకు తెలియని కాన్సెప్ట్ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. ఇట్స్ ఆల్ ఓన్లీ అబౌట్ ద లెర్నింగ్ ప్రాసెస్. కొన్నిసార్లు చదివేటప్పుడు బై కాన్సెప్ట్ నేను నేర్చుకోలేదు అనిపించింది అనుకోండి, గో బ్యాక్, లెర్న్ ఇట్ అగైన్, దెన్ కమ్ బ్యాక్ టు యువర్ present. It is as simple as that. Okay, clear, understood? So this are the factors that actually allows the formation of ionic compound. And inkoka factor endante, the other one is the difference in the electronegativities. So cation ki, okay, I mean like difference in the electronegativities of the two atoms. What is it? Difference in electronegativities between the two atoms. So ఎక్కువ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీస్ ఉంటే దే టెండ్ టు ఫార్మ్ అయానిక్ బాండ్ ఫార్మేషన్. సో బేసికల్గా మనం కానీ చూసినట్లయితే ఇన్ జనరల్గా చెప్తున్నాను, జెనరిక్గా చెప్తున్నాను, ఇఫ్ ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్, ద డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1.6, ఇది మనకు అయానిక్ బాండ్ ఫార్మేషన్కి బెటర్గా ఉంటుంది. ఓకే, సో అసలు ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అంటే మీకు ఏంటో తెలుసు కదా. సో ఏదైనా ఒక కాంపౌండ్ కనుక ఒకటి తక్కువ ఉండాలి, ఒకటి ఎక్కువ ఉండాలి. సో వీటి మధ్య ఎక్కువ డిఫరెన్స్ ఉండాలి. సో క్యాటయాన్కి నార్మల్గా ఎలక్ట్రోనెగటివిటీ తక్కువగా ఉంటుంది. సో మనం ఒక క్యాటయాన్ తీసుకున్నట్లయితే దిస్ ఇస్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుంది. అలానే ఒక యానయాన్ తీసుకున్నట్లయితే ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకదానికి ఇవి రెండు బాండింగ్లో పార్టిసిపేట్ అయ్యాయి అనుకోండి. సో ఇఫ్ బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండింగ్, ఇవి బాండింగ్లో ఇన్వాల్వ్ అయితే ఈ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అంటే ఏంటి? ద టెండెన్సీ ఆఫ్ దిస్ ఆటమ్ టు లూజ్ ద ఎలక్ట్రాన్. సో ఇట్ కెనాట్ గెయిన్ ద ఎలక్ట్రాన్. దీనికి మోర్ ఎలక్ట్రోనెగటివ్ అంటే దిస్ ఏ హ్యాస్ మోర్ టెండెన్సీ టు గెయిన్ ద ఎలక్ట్రాన్. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ క్యాటయాన్ నుంచి ఇది ఎలక్ట్రాన్ని గెయిన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఈ డిఫరెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత అయానిక్ బాండ్ ఫార్మేషన్ టెండెన్సీ బెటర్గా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. సో ఈ డిఫరెన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆబ్వియస్గా అయానిక్ బాండ్ ఫార్మేషన్ కూడా బెటర్గా ఉంటుంది. ఓకే, సో మోర్ డిఫరెన్స్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వీటిని ఇలా అయానిక్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. సో అయానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? ద కాంపౌండ్స్ కంటైనింగ్ అయానిక్ బాండ్, వాటిని అయానిక్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. సో ఈ అయానిక్ కాంపౌండ్స్కి సంబంధించిన కొన్ని క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఏదైనా కాంపౌండ్లో అయానిక్ బాండ్ అనేది ఫామ్ అయితే ఆ కాంపౌండ్ ఏదైతే అయానిక్ బాండ్ ద్వారా ఫామ్ అవుతుందో ఆ కాంపౌండ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, వాటి గురించి మనం కొంచెం మాట్లాడదాం. ఓకే, సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఓకే, బిఫోర్ దాట్, దానికంటే ముందు ఐ హ్యావ్ డిఫైన్డ్ లాటిస్ ఎనర్జీ, రైట్? సో లాటిస్ ఎనర్జీ అంటే ఏం చెప్పాను? సో ద ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ స్పోకెన్ హియర్ ఇస్, సో ఈ లాటిస్ ఎనర్జీ అంటే ఏం చెప్పానంటే, మనకు వెనెవర్ ఐ హ్యావ్ ఎ క్యాటయాన్ విచ్ ఈస్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్, అలానే యానయాన్ విచ్ ఈస్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్. ఓకే, సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. సో నౌ ఈ రెండు కలిసి if it is forming, resulting in the formation of 1 mole of ionic compound, ionic compound gani oka 1 mole gani form ayinatlaite, this is again in the solid state. Okay, so ikkada this is electrostatic force of interaction between this cation and anion. So obviously ikkada manaku konta energy anedi release avutadi.
సో దట్ ఎనర్జీ ఇలా ఫామ్ అయినప్పుడు దెర్ ఈస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ రిలీజ్డ్. ఈ ఎనర్జీని మనం ఏమని పిలిచాం? లాటిస్ ఎనర్జీ అని పిలిచాం. లాటిస్ ఎనర్జీ అని పిలిచాం. ఓకే, దీని రివర్స్ కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే వన్ థింగ్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ రిలీజ్డ్ వెన్ 1 mole ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ఇస్ ఫార్మ్డ్ ఫ్రమ్ దట్స్ అయాన్స్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఆర్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్. ఓకే, ఇక్కడ నుంచి ఎంతైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాన్ని మనం ఏమని పిలుస్తాం? లాటిస్ ఎనర్జీ అని పిలుస్తాం. ఓకే, సో హియర్ ఈ లాటిస్ ఎనర్జీ ఏదైతే ఉందో దీన్ని ఇంకొక రకంగా కూడా డిఫైన్ చేయొచ్చు. ఎలా అంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ రిలీజ్డ్ when 1 mole of ionic compound is broken into its respective ions in the gaseous state. That is also known as lattice energy. So రెండు విధాలుగా ఫార్మేషన్ అన్న లాటిస్ ఎనర్జీ, లేదంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ that is released when 1 mole of ionic compound is formed is lattice energy. The amount of energy that is required to break 1 mole of ionic compound అంటే బ్యాక్వర్డ్ ప్రాసెస్. ఈ ionic compound 1 mole తీసుకుని దాన్ని బ్రేక్ చేయాలంటే మనకి ఎంతైతే ఎనర్జీ అవసరం అవుతుందో టు కన్వర్ట్ ఇంటూ ఇట్స్ రెస్పెక్టివ్ అయాన్స్, దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లాటిస్ ఎనర్జీ. సో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ లాటిస్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది అనే విషయం మీకు తెలియాలి. ఓకే, so the most important thing here, sir, the orbitals participate in the ionic bond or localized orbitals? It is not localized orbitals or orbitals mahi. So what happens is ఇక్కడ complete electron transfer జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక ఎలక్ట్రాన్ అనేది కంప్లీట్గా ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలా ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు ఒక నెగిటివ్ చార్జెడ్ స్పీషియస్ ఉంటుంది, ఒక పాజిటివ్ చార్జెడ్ స్పీషియస్ ఉంటాయి. సో నెగిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్ వీటి మధ్య ఉండే అట్రాక్షన్ ఏముంటుంది? ఆబ్వియస్లీ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. అంటే బేసికల్గా ఒకవేళ ఇది నా క్యాటయాన్ అన్నాను అనుకోండి, ఓకే, సో ఇది నా యానయాన్ అన్నాను అనుకోండి, ఓకే, సో వీటి మధ్య ఉండే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ దట్ విల్ బి వాట్ 1/4πε0 ఇంటూ Q1 Q2 by R². ఓకే, సో ఇక్కడ కనిపించే ఈ లాటిస్ ఎనర్జీ కూడా ఈ ఫోర్స్ మీదే డిపెండ్ అవుతుంది. అంటే వీటి మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మీద డిపెండ్ అవుతుంది. అసలు లాటిస్ ఎనర్జీ అంటే ఏంటో మనం డిఫైన్ చేసాం. సో హియర్ లాటిస్ ఎనర్జీ విల్ బి మోర్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లాటిస్ ఎనర్జీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద చార్జ్ ఆఫ్ ద క్యాటయాన్ అండ్ చార్జ్ ఆఫ్ ద యానయాన్. అంటే క్యాటయాన్ మీద ఎక్కువ ఛార్జ్ కానీ ఉన్నట్లయితే లాటిస్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. అలానే యానయాన్ మీద ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్లయితే ఆబ్వియస్గా యానయాన్ కూడా లాటిస్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. మోర్ ద ఛార్జ్, మోర్ ఇస్ ద లాటిస్ ఎనర్జీ. దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. ఓకే, బేస్డ్ ఆన్ ద ఛార్జ్. దిస్ ఇస్ సంథింగ్ దట్ కంట్రోల్స్ ద లాటిస్ ఎనర్జీ. సో ఇదే కాకుండా దర్ ఇస్ వన్ మోర్ వన్, అదేంటంటే డిస్టెన్స్. సో లాటిస్ ఎనర్జీ is again inversely proportional to the distance between the cation and the anion. So ఈ anion కి cation కి మధ్య డిస్టెన్స్ ఉంటుంది చూసారా? సో దట్ ఈస్ ఆల్సో సంథింగ్ దట్ కంట్రోల్స్ ద ఫార్మేషన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ లాటిస్ ఎనర్జీ. అర్థమైందా? ఎనీ మోర్ క్వశ్చన్స్ హియర్? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ NaCl, MgCl2, AlCl3. సో ఈ మూడిట్లో మనం కానీ చూసినట్లయితే దేంట్లో లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో గమనించండి. కెన్ యూ టెల్ ఇన్ విచ్ కేస్ ద లాటిస్ ఎనర్జీ విల్ బి మోర్? సో మనం చూసినట్లయితే ఇక్కడ +1 ఛార్జ్, +2 అండ్ +3. సో దిస్ ఛార్జ్ ఇస్ ఇంక్రీజింగ్. సో ఛార్జ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆబ్వియస్గా లాటిస్ energy also increases. Understood? So if this is the case, then lattice energy, let's say if I'm numbering it as 1, 2 and 3 ga number chesinattlaithe, the lattice energy of 1 will be less than, 2 will be less than 3. So in terms of lattice energy, ardhamainda? Did you understand this? Any questions still here? ఓకే, అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే దెర్ ఈస్ సంథింగ్ దట్ వి కాల్ ఇట్ యాజ్ అయానిక్ బాండ్ స్ట్రెంగ్త్. ఏంటిది? అయానిక్ బాండ్ స్ట్రెంగ్త్. ఒక అయానిక్ బాండ్ యొక్క స్ట్రెంగ్త్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ లాటిస్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది.
నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎక్కువగా ఫాజన్స్ రూల్స్ ఉపయోగించి ఎక్కువ అయానిక్ క్యారెక్టర్ ఉన్నట్లయితే అయానిక్ బాండ్ స్ట్రెంత్ కూడా దానికే ఎక్కువ ఉంటుంది అని మీరు అనుకుంటారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అయానిక్ క్యారెక్టర్ ప్రకారం చూసినట్లయితే దీనికి ఎక్కువ అయానిక్ క్యారెక్టర్, ఇది ఎక్కువ అయానిక్ ఉంటుంది. సో ఇది ఎక్కువ అయానిక్ క్యారెక్టర్ ఉన్నప్పటికీ దీనికి అయానిక్ బాండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉండదు. దేనికి ఎక్కువ ఉంటుంది? సో హియర్ లాటిస్ అయానిక్ బాండ్ స్ట్రెంత్, ఓకే, అయానిక్ బాండ్ strength is directly proportional to lattice energy. ఇది గుర్తుపెట్టుకోండి. సో మోర్ ఇస్ ద లాటిస్ ఎనర్జీ, మోర్ ఇస్ ద అయానిక్ బాండ్ స్ట్రెంత్. అయానిక్ క్యారెక్టర్ ఎక్కువ ఉన్నంత మాత్రాన మీకు లాటిస్ ఎనర్జీ అయానిక్ బాండ్ స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంటుంది అన్న గ్యారంటీ అయితే మీకు లేదు. ఓకే సార్, వీఆర్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ యూ, ప్లీజ్ మేక్ మీ మోర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెక్షన్స్ ఫర్ ఆల్ చాప్టర్స్. సరిత నీకనే కాదు అందరికీ చెప్తున్నాను. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ విషయానికి వస్తే ఐ క్యాన్ టీచ్ యూ హౌ టు సాల్వ్ ఏ పర్టికులర్ ప్రాబ్లమ్, ఒక మెథడాలజీ అయితే చెప్పచ్చు. కానీ ఒకటి ఏంటంటే నెక్స్ట్ టైం మీరు అదే ప్రాబ్లం కనుక ఫేస్ అయినట్లయితే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రాక్టీస్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రాక్టీస్. ఇట్స్ ఓకే శివాజీ, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. సో లాటిస్ ఎనర్జీ రిలేషన్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈశ్వర్, లాటిస్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుందంటే బేస్డ్ ఆన్ ద చార్జ్ ఆఫ్ ద క్యాటయాన్ యానియాన్. వీటి మధ్య మోర్ ఇస్ ద చార్జ్ ఆన్ దిస్ క్యాటయాన్ అండ్ యానియాన్, మోర్ విల్ బి ద లాటిస్ ఎనర్జీ. దాంతో పాటుగా డిస్టెన్స్ ప్రకారం కూడా లాటిస్ ఎనర్జీ వ్యారీ అవుతుంది. మోర్ ద డిస్టెన్స్, lesser is the lattice energy. Lesser the distance, more will be the lattice energy. Okay, any queries still here? So this is lattice energy. So now let's talk about certain characteristics. So నేను అన్నట్టుగా ఏంటంటే అయానిక్ కాంపౌండ్స్ ఏంటంటే దే హ్యావ్ సర్టన్ క్యారెక్టరిస్టిక్స్. వన్ ఇస్ క్రిస్టలైన్ ఇన్ నేచర్, అంటే ఇవి సాలిడ్స్గా ఎగ్జిస్ట్ అవుతాయి. వన్ థింగ్ ఇస్ దే ఎగ్జిస్ట్ యాజ్ సాలిడ్స్. సో ఈ అయానిక్ కాంపౌండ్ లెట్స్ సే నేను A+B- అనేది ఒక అయానిక్ కాంపౌండ్ అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ NaClA నేను తీసుకున్నట్లయితే ఏంటంటే Na+Cl-. సో ఇది ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ క్రిస్టల్ లాటిస్. సో ఒక క్రిస్టల్ లాటిస్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ క్రిస్టల్ లాటిస్. సో ఈ క్రిస్టల్ లాటిస్లో మనం రకరకాల ఎన్నో సాలిడ్ స్టేట్లో మనం అయితే నేర్చుకుంటాం. ఓకే Sarita, you can ask me any questions, I'll help you out anything. Okay సార్, అయానిక్ బాండ్ స్ట్రెంత్ అండ్ అయానిక్ బాండ్ సేమ్. అయానిక్ బాండ్ అయితే సేమ్, నేను స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాండ్ గురించి మాట్లాడుతున్నాం. అయానిక్ క్యారెక్టర్ వేరు, అయానిక్ బాండ్ స్ట్రెంత్ వేరు. దాని గురించి కూడా ఈరోజు మాట్లాడదాం. ఓకే, జస్ట్ వీ హ్యావ్ టైమ్, ఒక 30 minutes ప్రాపర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ లెట్స్ ట్రై టు ఫినిష్ దిస్ ఫండమెంటల్ బేసిక్ కాన్సెప్ట్స్, దెన్ విల్ గో టు దిస్ రూల్స్. సరేనా? ఓకే, సో హియర్ Na+Cl-, దిస్ ఇస్ క్రిస్టల్ లాటిస్. ఓకే, సో ఈ క్రిస్టల్ లాటిస్ ఇవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హౌ టు అండర్స్టాండ్ హియర్ ఇస్ ఈ క్రిస్టల్ లాటిస్లో మనకేంటంటే దే ఆర్ ప్రాపర్లీ అరేంజ్డ్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ 3-dimensional సాలిడ్స్ లేయర్. సో మనం ఈ NaCl చూసినట్లయితే దిస్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ FCC అని పిలుస్తాం. సో దీన్ని ఏమని పిలుస్తామంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ అని పిలుస్తాం. సో ఈ పర్టికులర్ లాటిస్ని మనం చూసినట్లయితే హియర్ యూ హ్యావ్ దిస్ anions ఆన్ ద ఫేస్ సెంటర్స్, anions ఆన్ ద కార్నర్స్ అండ్ ద ఫేస్ సెంటర్స్. సో ఇక్కడ మీకు కనిపించే, సో ఇక్కడ మీరు కానీ గమనించారనుకోండి. ఓకే, సో హియర్ ఇవన్నీ కూడా anions ఉంటాయి ఇక్కడ. అలానే ఫేస్ సెంటర్స్లో కూడా. సో అవి కూడా డిఫరెంట్ కలర్తో ఇండికేట్ చేస్తాను. సో దిస్ ఇస్ క్లోరిన్, 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 అండ్ ఇటు సైడ్ ఒక క్లోరిన్, ఇటు సైడ్ ఒక క్లోరిన్. సో ఇలా మనకు ఇవన్నీ కూడా దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి? ఆల్ ఆఫ్ ఇది ఇవన్నీ కూడా క్లోరిన్స్ అన్నమాట. ఓకే, మరి ఇక్కడ మనకు ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ వస్తాయి. సో ఎక్కడ వస్తాయి? ఇక్కడ మనకు ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ వస్తాయి. సో ఇక్కడ ఇలా. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఆక్టాహెడ్రల్ వాయిడ్స్లో మనకి సోడియం ఉంటాయి అన్నమాట. సో ఇవి Na+ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వాయిడ్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ప్రతి సోడియం చుట్టూ Na+ చుట్టూ మనకు 6 క్లోరిన్స్ ఉంటాయి.
ఇటుపక్క ఒక క్లోరిన్ వస్తుంది, ఇటుపక్క ఒక క్లోరిన్ వస్తుంది. ఓకే, అండ్ సిమిలర్గా ఇటుపక్క ఒక క్లోరిన్, ఇటుపక్క అండ్ అంటే ఒక 3 డైమెన్షన్లో చెప్పాలి అని అంటే ఐ విల్ షో యూ ఇట్స్ బెటర్. ఓకే, సో మనం 3 డైమెన్షన్లో చెప్పాలి అని అంటే ఒకవేళ నా క్లోరిన్ ఆటం కానీ ఇక్కడ ఉన్నట్లయితే, ఒక కార్నర్లో క్లోరిన్ ఉన్నట్లయితే ఇక్కడ ప్రతి చోట మనకి ఇక్కడ ఈ ఎడ్జెస్ సెంటర్స్ ఉంటాయి కదా, ప్రతి ఎడ్జ్ సెంటర్లో ఇక్కడ ఒక సోడియం వస్తుంది, Na+ వస్తుంది. అలానే ఈ ఎడ్జ్ సెంటర్ Na+ వస్తుంది వాయిడ్లో, ఇక్కడ Na+ వస్తుంది, Na+ వస్తుంది, Na+ వస్తుంది, అలానే ఇక్కడ Na+ వస్తుంది. అలానే ప్రతి Na+ చుట్టూ కూడా మనకు క్లోరిన్స్ ఉంటాయి. సో బేసికల్గా దాన్ని మనం కోఆర్డినేషన్ నంబర్ అని పిలుస్తాం. సో కోఆర్డినేషన్ నంబర్ అంటే ఏంటంటే ద నంబర్ ఆఫ్ క్యాటయాన్స్. సో ఎవరైనా కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ క్యాటయాన్ ఉన్నారనుకోండి, సో దీని అర్థం ఏంటంటే నంబర్ ఆఫ్ యానియాన్స్ సరౌండింగ్ ద క్యాటయాన్. ఓకే, సో ఈ కేసులో ఇవి 6:6 రేషియోలో ఉంటాయి. సో సోడియం చుట్టూ 6 క్లోరిన్స్ ఉంటాయి, అలానే ఈచ్ క్లోరిన్ చుట్టూ 6 సోడియమ్స్ అయితే మనకు ఉంటాయి. సో దీన్ని మనం ఇక్కడ ఏంటిది కోఆర్డినేషన్ నంబర్. అండర్స్టూడ్? ఎనీ క్వైరీస్ స్టిల్ హియర్? అలానే సోడియం ఇక్కడ ఎలా అయితే మనం దీన్ని సోడియం అని క్లోరిన్ అని చెప్పాము, క్లోరిన్ చుట్టూ 6 సోడియమ్స్, అలానే సోడియం చుట్టూ 6 క్లోరిన్స్ అయితే ఉంటాయి. సో ఇలా మనకు సాలిడ్ స్టేట్లో ఉంటాయి. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ అబౌట్ దట్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. సో మనకి మెల్టింగ్ పాయింట్ అనేది ఏదైతే ఉందో, సో ఈ మెల్టింగ్ పాయింట్ ఇట్ డిపెండ్స్ అపాన్ 2 థింగ్స్. ఒకటేంటంటే లాటిస్ ఎనర్జీ మీద, దాంతో పాటుగా క్రిస్టల్ లాటిస్ మీద కూడా, క్రిస్టల్ లాటిస్ మీద. సో హియర్ ఇదేంటంటే దే జనరలీ హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. అయానిక్ కాంపౌండ్స్ అనేవి సాలిడ్ స్టేట్లో ఉంటాయి, వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అండ్ వాటి మధ్య ఆబ్వియస్లీ వాటి యొక్క మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దే హ్యావ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్, హై మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. దీనికి గల కారణం ఏంటంటే హై లాటిస్ ఎనర్జీ. అంటే ఈ క్యాటయాన్కి యానియాన్కి మధ్య ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్ వెరీ హై. ఇది ఎలా తెలిసింది మనకు? వీఆర్ టేకింగ్ లాటిస్ ఎనర్జీ ఇస్ వన్ ఆఫ్ ద రెఫరెన్స్. అంటే వీటిని మనం బ్రేక్ చేయాలంటే ఎక్కువ లాటిస్ ఎనర్జీ ఉంది అనుకోండి, ఆబ్వియస్గా హై మెల్టింగ్ పాయింట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అదర్ థింగ్ ఈస్ ద టైప్ ఆఫ్ ప్యాకింగ్ కూడా. సో క్రిస్టల్ లాటిస్ కూడా కొన్నిసార్లు ఇట్ ఎఫెక్ట్స్ ద మెల్టింగ్ పాయింట్. అవి ఎలా ప్యాక్ అయి ఉన్నాయి, ఓకే, దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్యాకింగ్. సో ఆ ప్యాకింగ్ అనేది కూడా మెల్టింగ్ పాయింట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? సార్ కెన్ యూ ప్లీజ్ చేంజ్ స్క్రీన్ కలర్ టు బ్లాక్? మధు, ఫస్ట్ నేను బ్లూలో ఇచ్చాను, మళ్ళీ బ్లాక్కి మార్చాను, మళ్ళీ మీరు బ్లూకి మార్చమన్న తర్వాతే ఐ హ్యావ్ చేంజ్డ్ ఇట్ మధు. ఓకే, సో ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? సో నెక్స్ట్ పాయింట్, హార్డ్ అండ్ బ్రిటిల్. సో అయానిక్ కాంపౌండ్స్ ఏంటంటే వాటి మధ్య ద ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దిస్ క్యాటయాన్ అండ్ యానియాన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, so hence they are very hard. This is something, the reason behind it. అవి ఎందుకు హార్డ్ అంటే వీటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఇంట్రాక్షన్ ఆర్ స్ట్రాంగ్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగ్. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ స్ట్రాంగ్ ఉండడం వల్ల దే ఆర్ హార్డ్ ఇన్ నేచర్. మరి బ్రిటిల్ నేచర్ ఎందుకు వస్తుంది అంటే వై దే బ్రేక్ ఈజీలీ? దీనికి గల కారణం ఏంటంటే, ఓకే, వెన్ వన్ లేయర్ ఆఫ్ కాంపౌండ్స్, ఒక లేయర్ ఆఫ్ కాంపౌండ్స్, ఓకే, వెన్ దే ఆర్ స్లైడింగ్ ఆన్ టు ద అదర్ లేయర్ ఆఫ్ కాంపౌండ్స్ ఏం జరుగుతుందంటే ఇవి కొంచెం స్లైడ్ అయ్యాయి అనుకోండి, అక్కడ మనకి ఏం జరిగిపోతుంది అంటే, ఒకవేళ నేను ఇది ఎల్లోది వచ్చి ఒక యానియాన్ అన్నాను అనుకోండి, లెట్స్ సే దిస్ ఇస్ ఏ యానియాన్. ఓకే, సో నార్మల్గా అవి ప్రాపర్గా అరేంజ్ అయి ఉంటాయి. సో ఒక్కసారి వెన్ దే మూవ్ లిటిల్ బిట్ ఇక్కడ మనకు రిపల్సివ్ ఫోర్సెస్ వచ్చేస్తాయి. సో ఇక్కడ కూడా ఇక్కడున్న యానియాన్, ఓకే, లెట్స్ సే ఇఫ్ వీఆర్ మూవింగ్ దిస్ లిటిల్ లైక్ దిస్, సో ఇక్కడ వీటి మధ్య ఏం జరుగుతుంది అంటే ఇది ఈ పొజిషన్కి వస్తాను, ఇక్కడ మనకు రిపల్సివ్ ఫోర్స్ విల్ కిక్ ఇన్. ఓకే, ఈ రిపల్సివ్ ఫోర్స్ వల్ల ఏంటంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వై దే బ్రేక్. సో ఎప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ అయాన్స్
when they slide onto one another, there is this repulsion between the similar ions that will result to the breakage of that ions. Okay, understood? Clear? So next thing, let's talk about the solubility. So ఈ solubility గురించి అయితే ఎంతో మాట్లాడొచ్చు మనం. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇయర్ ఇస్ అబౌట్ ద సాల్యుబిలిటీ. ఒక సాల్ట్ తీసుకున్నాం అనుకోండి, లెట్స్ సే నేను ఎగ్జాంపుల్ NaCl సాల్టే తీసుకున్నాను అనుకోండి. సో ఇది ఒక అయానిక్ కాంపౌండ్. సో ఇది ఏ స్టేట్లో ఉంటుంది? ఒక సాలిడ్ స్టేట్లో ఉంటుంది. సో ఈ కాంపౌండ్ యొక్క సాల్యుబిలిటీ గురించి మాట్లాడాలంటే ఒక పర్టికులర్ సాల్వెంట్ ఉండాలి మనకి ఇక్కడ, అంతే కదా? ఒక సాల్వెంట్ ఉండాలి. సో ఈ సాల్వెంట్ ఇక్కడ ఉన్నది ఒక అయానిక్ కాంపౌండ్, అంతే కదా? సో ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడాలంటే అసలు సాల్యుబిలిటీ అనేది ఒక పర్టికులర్ సాల్వెంట్లో ఎలా జరుగుతుంది ఫర్ అన్ అయానిక్ కాంపౌండ్ అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఈ NaCl ఏదైతే సాలిడ్ స్టేట్లో ఉందో, వెన్ ఐఎమ్ యాక్చువల్లీ యాడింగ్ దిస్ ఇన్ టు దిస్ పర్టికులర్ సాల్వెంట్, ఈ NaCl ఏం జరుగుతుంది? ద స్టెప్ 1 విల్ బీ వాట్? స్టెప్ 1 ఏంటంటే NaCl సాలిడ్ స్టేట్లో ఉన్నది ఏదైతే ఉందో ఫస్ట్ ఈ బాండ్స్ బ్రేక్ అవుతాయి. ఈ బాండ్స్ బ్రేక్ అయ్యి మనకి ఇక్కడ Na+ ఇన్ ద సాలిడ్ స్టేట్, సారీ in the gaseous state plus Cl- in the gaseous state. అంటే ఇక్కడ మనకు ఏం జరుగుతుంది? బ్రేకేజ్ జరుగుతుంది, అంతే కదా? బ్రేకేజ్. సో అంటే ఇక్కడ నేను 1 mole ఆఫ్ NaCl తీసుకున్నాను. దట్ మీన్స్ ఇక్కడ నేను కొంత ఎనర్జీ దీనికి కావాలి కదా. సో ఇక్కడ కొంత ఎనర్జీ అంటే కొంత లాటిస్ ఎనర్జీ ఏదైతే ఉందో అంత ఎనర్జీని ఇక్కడ ఇచ్చినట్లయితే అప్పుడు నాకు ఇది బాండ్ బ్రేకేజ్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ వన్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ద స్టెప్ 1 ప్రాసెస్ ఇస్ అన్ ఎండోథర్మిక్ ప్రాసెస్. సో ఇక్కడ నాకు బేసికలీ దిస్ ఇస్ ΔH పాజిటివ్ వస్తుంది. సో ఇక్కడ నాకు బాండ్ బ్రేకేజ్ జరుగుతుంది. మరి సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుందంటే, సో ఇన్ ద సెకండ్ స్టెప్ ఇక్కడ కనిపించే ఈ Na+, కనిపించే ఈ Cl-, ఇవి సాల్వెంట్తో ఇంటరాక్ట్ అవుతాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇవి ఎటువంటి సాల్వెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాయి అనేది క్వశ్చన్. సో they interact with the solvents that are having high dielectric constants. So solvents ki high dielectric constant untai. High dielectric constant. High dielectric constant unde solvents tho ivi interact avutayi. Sir asalu high dielectric constant ante aa solvents ante enti sir ante this solvents are capable of breaking this force of attraction between this Na+ and Cl-. So they can weaken this Na+ Cl-. అంటే Na+ కి Cl- కి ఉన్న ఈ బాండ్ ఏదైతే ఉందో దిస్ సాల్వెంట్స్ హై డైఎలక్ట్రిక్ సాల్వెంట్స్ ఆర్ capable of weakening the forces. వీటిని హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉన్న సాల్వెంట్స్ అని మనం పిలుస్తాం. ఓకే, మరి ఏ సాల్వెంట్స్కి హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటుంది సార్ అంటే పోలార్ సాల్వెంట్స్కి ఎక్కువగా ఉంటుంది. సో వెనెవర్ ఐఎమ్ టేకింగ్ ఎ పోలార్ సాల్వెంట్, ఒక పోలార్ సాల్వెంట్ని కానీ నేను తీసుకున్నట్లయితే పోలార్ సాల్వెంట్స్ జనరలీ హ్యావ్ హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్. సో పోలార్ సాల్వెంట్స్ అంటే దేర్ ఆర్ సో మెనీ. ఎగ్జాంపుల్ వాటర్ తీసుకోవచ్చు, అలానే ఆల్కహాల్స్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా పోలార్ సాల్వెంట్స్ విత్ హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్. సో ఇక్కడ ఏంటంటే బికాస్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ బ్రేకింగ్ దిస్ బాండ్ బిట్వీన్ దిస్ క్యాటయాన్ అండ్ యానయాన్ హియర్. They can actually separate the cation and anion. Okay, so ikkada ardhamainda? Any more questions still here? So that means here ikkada chudandi, so that means ఇది కేపబుల్ ఆఫ్ బ్రేకింగ్ ఈ కైండ్ ఆఫ్ సాల్వెంట్స్ అక్కడ నేను యూజ్ చేయాలి. అంటే బేసికలీ అక్కడ నేను ఎటువంటి సాల్వెంట్స్ని యూజ్ చేయాలి? పోలార్ సాల్వెంట్స్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ పోలార్ సాల్వెంట్స్ని నేను యూజ్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఏం జరుగుతుంది తెలుసా? ఇక్కడ ఉన్న Na+ Cl- ఏవైతే ఉన్నాయో ఈ పోలార్ సాల్వెంట్తో ఇంటరాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే ఒక పోలార్ సాల్వెంట్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ తీసుకుందాం. సో ఇక్కడ వాటర్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాయంటే ఈ Na+ ఏం చేస్తుందంటే, ఓకే దీని మీద పాజిటివ్ చార్జ్ ఉంటుంది కదా, సో దిస్ విల్ ఇంటరాక్ట్ విత్ వాటర్. ఎలా ఇంటరాక్ట్ అవుతుందంటే ఇది ఒక పోలార్ సాల్వెంట్ కదా, సో పోలార్ సాల్వెంట్లో మనకి ఎలా ఉంటుందంటే ఈ రెండింటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే దీని మీద కొంత పార్షియల్ నెగిటివ్, దీని మీద పార్షియల్ పాజిటివ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్. బేసికల్గా వీటి మీద
పర్మనెంట్ డైపోల్ మూమెంట్ అనేది ఉంటుంది. పర్మనెంట్ డైపోల్ అంటే ఒక డైపోల్ అనేది ఫామ్ అయి ఉంటుంది. ఎందుకు ఇలా డైపోల్స్ అంటే రెండు పోల్ అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ ఇలా ఎందుకు ఫామ్ అవుతాయి అంటే వీటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉన్న కారణంగా ఇలా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ పాజిటివ్ ఛార్జ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో వీటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, ఓకే, సో ఇది కానీ ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ అలానే ఎన్నో మాలిక్యూల్స్ అయితే ఈ Na+ని సరౌండ్ చేస్తాయి. అంటే ఎన్నో ఆక్సిజన్స్ ఆఫ్ వాటర్ కుడ్ ఇంటరాక్ట్ విత్ దిస్ Na+. ఓకే, అలానే Cl- అని మనం కానీ తీసుకున్నట్లయితే ఈ Cl- కూడా వాటర్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఎలా ఇంటరాక్ట్ అవుతుంది ఇక్కడ అంటే ఈ హైడ్రోజన్స్ ఉన్నాయి కదా ఆబ్వియస్లీ. సో ఈ హైడ్రోజన్స్లో కూడా దే డిఫరెంట్ ఎలక్ట్రాన్ దీని మీద పార్షియల్ పాజిటివ్ పార్షియల్ నెగిటివ్. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇవి రెండు ఇంటరాక్ట్ అవుతాయి విత్ ద క్లోరిన్. ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తామంటే సాల్వేషన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? వాట్ ఈస్ దిస్ ప్రాసెస్ నోన్ యాజ్ సాల్వేషన్. సో ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే సాల్వేషన్. ఐ యూజ్ డిఫరెంట్ కలర్. ఇక్కడ మనకు సాల్వేషన్ జరుగుతుంది. ఓకే, ఇది వాటర్ కాబట్టి సాల్వేషన్ బదులు హైడ్రేషన్ అని కూడా మనం పిలవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ వాటర్ వీ కెన్ కాల్ దిస్ యాజ్ వాట్? హైడ్రేషన్. సో ఇక్కడ ఈ సాల్వేషన్ జరిగినప్పుడు ఈ క్యాటైన్ అనేది ఇట్ బికమ్స్ మోర్ స్టేబుల్. అంటే ఇక్కడ మనకు దిస్ విల్ రిలీజ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, దాన్ని మనం సాల్వేషన్ ఎనర్జీ అని పిలుస్తాం. ఓకే, సో ఈ ఓవరాల్ ప్రాసెస్లో ఈ సాల్యుబిలిటీ ఓవరాల్ ప్రాసెస్లో మనకు ఉండేది ఏంటంటే దిస్ ఇస్ ద స్టెప్ 2 NaCl సాలిడ్ ఫస్ట్ బాండ్ బ్రేకేజ్. సో ఇక్కడ మనకు ఎండోథర్మిక్ ప్రాసెస్, తర్వాత ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. సో మనకు ఒక అయానిక్ కాంపౌండ్ ఒక పర్టికులర్ సాల్వెంట్లో బెటర్గా డిజాల్వ్ అవ్వాలి అని అంటే దీంట్లో డిజాల్వ్ అవ్వాలి అని అంటే మనకున్న కండిషన్ ఏంటంటే ఓకే, కండిషన్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, సాల్వేషన్ ఎనర్జీ మస్ట్ బి గ్రేటర్ దాన్ సాల్వేషన్ ఎనర్జీ షుడ్ బి గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద లాటిస్ ఎనర్జీ. లాటిస్ ఎనర్జీ. సో ఇలా ఉన్నట్లయితే మనకు డిజల్యూషన్ అనేది బెటర్గా ఉంటుంది. ఏం బెటర్గా ఉంటుంది? Dissolution of the ionic compound in the solution will be better when we have this kind of condition. Okay, higher this lattice energy, manaku ekku lattice energy undindi anukondi break cheyalante custom. So that is also one of the main reason why the solubility could actually decrease anamata. Okay, so solubility ee renditi meeda matram manaki solubility anedi depend avutadi. Ekku salvation energy unnatlaite ekkuva it will have more tendency to dissolve. Okay, so basically ionic compounds can be dissolved in the solvents that are polar solvents with high dielectric constants. So you can process lattice energy, salvation energy. So for the dissolution to happen, salvation energy must be greater than that of the lattice energy. Ardhamainda? Is this clear? Any more doubts still here? Okay, so now let's look at the next thing. So that is electrical conductivity gurinchi maatladadam. సో ఎలక్ట్రికల్ కండక్టివిటీకి వచ్చేసరికి ఏంటంటే అయానిక్ కాంపౌండ్స్ ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దే ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఓకే ఇన్ ద సాలిడ్ స్టేట్. సో సాలిడ్ స్టేట్లో ఏంటంటే ఇవి బ్యాడ్ కండక్టర్స్. ఓకే, సో అదే కనుక ఇఫ్ ఐఎమ్ హీటింగ్ దిస్, ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఫ్యూజ్డ్ స్టేట్. సో ఫ్యూజ్ స్టేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హియర్ NaCl సాలిడ్. ఓకే, సో దీని కానీ హీట్ చేశాక నాకు ఇక్కడ ఏమవుతుంది Na ప్లస్ అండ్ Na ప్లస్ Cl మైనస్ ఇవి రెండు లిక్విడ్ స్టేట్లోకి వచ్చేస్తాయి. సో దీన్ని ఫ్యూజ్డ్ స్టేట్ అంటాం. ఓకే, సో దట్ మీన్స్ దే ఓవర్కమ్ దేర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దిస్ Na plus and Cl minus ఒక ఫ్యూజ్ స్టేట్ హై టెంపరేచర్ దగ్గర ఫామ్ అవుతాయి. So these are the good conductors of electricity. Again, they are good conductors. Okay, this is one thing. Ledu anante ide NaCl ni gani, let's say if I am dropping this NaCl into aqueous medium, this is also acting as a good conductor of electricity. Again it becomes a good conductor. So ఇది ఎందుకు గుడ్ కండక్టర్ అవుతుందంటే బికాస్ ఆఫ్ డిసాసియేషన్. ఇక్కడ ఉన్న Na+ కాస్త ఇక్కడ మనకు ఏం ఫామ్ అవుతుందంటే
ఇట్ విల్ ఫార్మ్ Na ప్లస్ ఆక్వస్, అలానే Cl మైనస్ ఆక్వస్. అంటే ఇక్కడ మనకేం జరిగింది, డిసాసియేషన్ అనేది జరిగింది. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ బిహైండ్ ద కండక్టివిటీ ఆఫ్ ద ఎలక్ట్రిక్ conductivity of this ionic compounds. Understood? Any questions guys? మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. సార్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఎప్పుడు చెప్తారు? ఆల్రెడీ చెప్పేశారా? ప్లేలిస్ట్లో కనిపించట్లేదు. డిలిజెంట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అలానే ఆర్గానిక్ కెమిస్ట్రీ నవీన్ సార్ చెప్తారు. యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్, ఫర్ ష్యూర్ హీ విల్ డూ ఇట్. ఎస్ సార్ అయితే ఎన్నో ఆల్రెడీ స్టార్ట్ చేశారు అనుకుంటాను. పీ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించి ఎన్నో చాప్టర్స్ కూడా చెప్పినట్టున్నారు. ఐ హ్యావ్ సీన్ బోరాన్ ఫ్యామిలీ ఆల్సో. చెక్ దట్ అవుట్ వన్స్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ లెట్స్ లుక్ అట్ ద కోవలెంట్ బాండ్. సో అయానిక్ కాంపౌండ్కి సంబంధించిన వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ వాట్ ఈస్ అన్ అయానిక్ బాండ్. ఈ అయానిక్ బాండ్తో అయానిక్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయని విన్నాం. వీటి మధ్య ఉన్న డ్రైవింగ్ ఫోర్స్, ఒక అయానిక్ కాంపౌండ్ ఫామ్ అవ్వాలంటే దానికి ఎటువంటి డ్రైవింగ్ ఫోర్స్ అనేది అవసరం అనేది చూసాం. అలానే వీ హ్యావ్ లుక్డ్ అట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. ఓకే, వీ హ్యావ్ లుక్డ్ అట్ సర్టన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ లాటిస్ ఎనర్జీ, దాంతోపాటు సాల్వేషన్ ఎనర్జీ గురించి ఎక్కువ మాట్లాడాం, సాల్యుబిలిటీ గురించి ఎక్కువ మాట్లాడాం, అండ్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద లాటిస్ ఎనర్జీ అనే విషయాన్ని అయితే మనం ఎక్కువగా మాట్లాడాం. కరెక్ట్? సో ఇప్పుడు ఏంటంటే ఈ కోవలెంట్ బాండ్. సో అయానిక్ కాంపౌండ్ ఏదైతే ఫామ్ అయిందో మనకు కెమికల్ బాండింగ్ జరిగినప్పుడు ఈ కెమికల్ బాండింగ్లో రెండు రకాల బాండింగ్ ఉంటాయి. ఏదైనా కూడా ఈ కెమికల్ బాండింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది, దెర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. అవును కదా, ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇలా పొటెన్షియల్ ఎనర్జీ తగ్గినప్పుడు మనకు ఒకటి ఏంటంటే అయానిక్ బాండ్ అయినా ఫామ్ అవ్వచ్చు, లేదు అని అంటే కోవలెంట్ బాండ్ కూడా ఫామ్ అవ్వచ్చు. కోవలెంట్ బాండ్. సో అయానిక్ బాండ్ బేసికలీ బై ట్రాన్స్ఫర్. దీంట్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతాయి. మరి కోవలెంట్ బాండ్లో ఏం జరుగుతాయి, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతాయి. అంటే ఇవి ఒకదాంతో ఇంకొకటి ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకొని ఒక కోవలెంట్ బాండ్ అయితే ఇవి ఫామ్ అవుతాయి. ఓకే, సో బేసికలీ దిస్ కోవలెంట్ బాండింగ్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ షేరింగ్ అనమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం కానీ CH4 చూసినట్లయితే, ఓకే, హియర్ యూ హ్యావ్ కార్బన్. సో కార్బన్ హ్యాస్ దిస్ 4 electrons which will share with each electron of this hydrogen. ఇలా హైడ్రోజన్తో షేర్ చేసుకుంటాయి. ఓకే, సో దిస్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ కోవలెంట్ బాండింగ్. సో ఈ కోవలెంట్ బాండింగ్కి సంబంధించిన ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ కోవలెంట్ బాండ్ అంటే ఒకటి డిఫరెన్స్ ఇన్ ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్. సో ఇఫ్ దే హ్యావ్ లెస్ డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్, less difference in electronegativity, then obviously that will lead to the formation of covalent bond anamata. For example, ikkada carbon hydrogen, so ikkada mali same thing, less than 1.6. okay, this is just in general I am saying. Okay, so that will lead to the formation of a covalent bond. So covalent compounds ki ee covalent bond dwara form aina compounds evaithe unnayo aa compounds manam em ani pilustam, covalent compounds ani pilustam. So the compounds formed from which are formed through covalent bonding are covalent compounds. Okay, so ee covalent compounds gurinchi we will try to understand in the upcoming sessions in very much detail. Okay, so ee వీటికి సంబంధించిన కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం చూసినట్లయితే ఈ కోవలెంట్ కాంపౌండ్స్లో దే ఆర్ యాక్చువల్లీ మాలిక్యూల్స్. సో మనకి ఇక్కడ అక్కడ పార్టికల్స్ ఏంటి, అయానిక్ కాంపౌండ్స్లో మనం చూసింది ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఒక క్యాటయాన్కి ఒక యానయాన్కి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇవి సాలిడ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, అలానే ఇక్కడ కానీ మనం కోవలెంట్ కాంపౌండ్స్లో చూసినట్లయితే ఇక్కడ మనకు షేరింగ్ ద్వారా ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇలా షేరింగ్ ద్వారా ఫామ్ అయినప్పుడు మనకేంటంటే ఒక ఏబి అనేది ఒక కోవలెంట్ కాంపౌండ్ అంటే మనకు రెండు రకాలు వస్తాయి. సో ఇఫ్ దే ఆర్ ఫార్మ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇలా షేర్ చేసుకొని ఫామ్ అయినట్లయితే ఇఫ్ దే ఆర్ ఫార్మ్ బై ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకు వచ్చేది ఏంటంటే ఒక నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్ వస్తుంది. నాన్ పోలార్ నేచర్తో ఉంటుంది.
ఇట్ ఈస్ ఈక్వల్ షేరింగ్. ఓకే, ఒకవేళ వీటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కాస్త ఉన్నట్లయితే దెన్ దెర్ ఈస్ అన్ఈక్వల్ షేరింగ్. అప్పుడు మనకు పోలార్ కోవలెంట్ వస్తుంది. సో ఇక్కడ దిస్ ఇస్ వాట్ అన్ఈక్వల్ షేరింగ్. అన్ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హైడ్రోజన్, క్లోరిన్, బ్రోమిన్, ఎనీథింగ్ యూ క్యాన్ టేక్, అండ్ నైట్రోజన్, ఇవన్నీ కూడా నాన్ పోలార్. దెన్ హౌ అబౌట్ పోలార్? సో పోలార్ చూసినట్లయితే యూ హ్యావ్ లైక్ వాటర్, అలానే అమోనియా తీసుకోవచ్చు. యూ అండర్స్టాండ్? సో ఇవేమో పోలార్ సాల్వెంట్స్ అనమాట. దే ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఎలక్ట్రోనెగటివిటీస్. వీటిలో ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ వీ కాల్ ఇట్ యాజ్ డైపోల్ మూమెంట్. అసలు డైపోల్ మూమెంట్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను ఇన్ ఫ్యూ మోర్ మినిట్స్. సో ఇస్ జస్ట్ క్లియర్ టిల్ హియర్? ఓకే, సో వీటి యొక్క ఫిజికల్ స్టేట్స్ ఏంటంటే వీటి మధ్య ఈ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్లో ఏంటంటే ది డిఫరెంట్ దేర్ ఎలక్ట్రోనెగటివిటీస్. అందువల్ల ఏంటంటే ఈ ఏకి బీకి బాండ్ ఉంటుంది కదా, సో దే హ్యావ్ పార్షియల్ నెగిటివ్, పార్షియల్ పాజిటివ్. కానీ ఇక్కడ చూసినట్లయితే వాటి మధ్య అంత ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉండడం వల్ల వాటి మధ్య తక్కువ ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఇక్కడ ద ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ ఇస్ నాట్ స్ట్రాంగ్. అంటే ఈ ఏబి అనే ఒక పార్టికల్ తీసుకున్నాను అనుకోండి ఇక్కడ, అలానే ఇంకొక ఏబి పార్టికల్ తీసుకున్నాను అనుకోండి, నాన్ పోలార్ కేసులో ఇది ఏదైతే ఉందో దిస్ ఇస్ వెరీ వీక్. ఓకే, అండ్ ఇక్కడ కూడా కొన్నిసార్లు ఆ పోలార్ కేసులో ఏం జరుగుతుందంటే ఈ ఏబి ఇంట్రాక్షన్ అలానే ఈ ఏబి ఇంట్రాక్షన్ కొన్నిసార్లు మనకి ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫార్మ్ సాఫ్ట్ సాలిడ్స్. సో ఇలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు కొన్ని సాఫ్ట్ సాలిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఈ కోవలెంట్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఇవి లిక్విడ్స్గా ఎగ్జిస్ట్ అవుతాయి, అలానే గ్యాసెస్గా కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో సమ్ టైమ్స్ యాజ్ ద సాఫ్ట్ సాలిడ్స్గా కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. సో వీటిలో కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ పాలిమరైజేషన్, అంటే లైక్ ఇక్కడ మనం గమనించినట్లయితే దెర్ ఈస్ ఎ లింకేజ్. సో కొన్ని చోట్ల ఏంటంటే ఎక్సెప్షన్స్ ఉన్నాయి, లైక్ డైమండ్. ఓకే, వీటిలో స్ట్రాంగ్ లింకేజెస్ ఉన్నాయి, డైమండ్ కావచ్చు, అలానే సిలికాన్ కార్బైడ్ కావచ్చు. ఓకే, దే ఆర్ మోర్ స్ట్రాంగ్. ఓకే, బికాస్ దే ఆర్ స్ట్రాంగ్ హియర్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ డైఆక్సైడ్, SiO2. Okay, these are various exceptions that you will have when they have linkage of bonding. Okay, what's happening? Chemical bonding chadu, what exactly? Meer nanu adagandi, nato maatladandi. If you have some questions you can ask me. Oh vinandi, meeku edaina ardham kaakapothe nanu adagandi. Okay, any questions guys? Okay, so let's look at the next thing. So melting and boiling points. So వీటిలో కూడా obviously interaction తక్కువ, they have very low melting and boiling points. Low melting and boiling points ఉంటాయి. Okay, so next thing. So the next it's about the solubility. సో ఇక్కడ సాల్యుబిలిటీ విషయానికి వస్తే కోవలెంట్ కాంపౌండ్స్లో మనకు రెండు రకాల కాంపౌండ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పోలార్ కోవలెంట్. ఓకే, రెండోది ఏంటంటే నాన్ పోలార్ కోవలెంట్. నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్. సో పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్లో చూసినట్లయితే దే హ్యావ్ నాన్ జీరో డైపోల్ మూమెంట్ ఉంటాయి. నాన్ జీరో డైపోల్ మూమెంట్. సో నాన్ జీరో డైపోల్ మూమెంట్ అంటే బేసికల్గా ఈ డైపోల్ మూమెంట్ ఇస్ బేసికలీ అన్ అవుట్కమ్ ఆఫ్ పోలరైజేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ బాండ్. అంటే మనం కానీ చూసినట్లయితే వాటర్ని కానీ చూసినట్లయితే బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, వీటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉండడం గల కారణంగా
ఓకే, దెర్ ఇస్ అ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ దిస్ పార్షియల్ నెగటివ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఇక్కడ పార్షియల్ నెగటివ్ పార్షియల్ పాజిటివ్ ఉంటాయి. సో నౌ బికాస్ దే డిఫర్ ఇన్ దర్ ఎలక్ట్రోనెగటివిటీస్ మనకు యునో ఈ డైపోల్ మూమెంట్ ఇన్ దిస్ పర్టికులర్ బాండ్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఇది ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో బేసికల్గా రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ఇది μ1 అన్నాను అనుకోండి, ఇది μ2 అన్నాను అనుకోండి, రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. దిస్ ఇస్ మ్యూ రిజల్టెంట్. ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ. డైపోల్ మూమెంట్ అనేది కూడా ఒక వెక్టార్ క్వాంటిటీ. ఓకే, సో ఈ వెక్టార్ క్వాంటిటీ, దిస్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ. సో వీటి యొక్క డైరెక్షన్ వచ్చి ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో whenever the resultant dipole moment is non-zero, that means here mu is not equal to 0, అప్పుడు మనకు పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మరి నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? when mu is equal to 0. సో ఏ కేసులో mu is equal to 0 అంటే when they have their standard shapes. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను CH4 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ హైడ్రోజన్ ఉంటుందా, హైడ్రోజన్ హైడ్రోజన్ అండ్ హియర్ ఇస్ ఆల్సో వన్ మోర్ హైడ్రోజన్. సో ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వీటి మధ్య ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ కూడా చూసినట్లయితే దెర్ ఇస్ వెరీ లెస్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్. సో హియర్ ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా, ఇది ఈ డైరెక్షన్లో, అండ్ సిమిలర్లీ హియర్ ఇది ఈ డైరెక్షన్లో. సో ఈ మూడిటి రిజల్టెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, దీని రిజల్టెంట్ ఈ డైరెక్షన్లో. కాబట్టి ఓవరాల్ రిజల్టెంట్ వచ్చి ఇక్కడ 0 ఉంటుంది. ఓకే, సో దట్ మీన్స్ దెర్ ఇస్ the overall moment of electrons in this particular compound will be 0 టోటల్గా. ఓకే, సో ఇటువంటి కాంపౌండ్స్ మనం నాన్ పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. సో ఈ సాల్యుబిలిటీకి వచ్చేసరికి దెర్ ఇస్ ఎ స్టేట్మెంట్ దట్ సేస్ లైక్ డిజాల్వ్స్ లైక్, లైక్ డిజాల్వ్స్ లైక్ అంటే పోలార్ కాంపౌండ్స్ విల్ డిజాల్వ్ పోలార్ కాంపౌండ్స్, అంటే పోలార్ విల్ డిజాల్వ్ పోలార్. ఓకే, అలానే నాన్ పోలార్ విల్ డిజాల్వ్ నాన్ పోలార్ అనమాట. అంటే నాన్ పోలార్ విల్ డిజాల్వ్ నాన్ పోలార్. ఓకే, సో వీటి మధ్య ఉండే ఫోర్సెస్ అనేవి దే హ్యావ్ సిమిలర్ ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ పార్టికల్ టు పార్టికల్, అప్పుడు మాత్రమే ఒక దాంట్లో ఒకటి సాల్యుబుల్ అవుతాయి. సో బేసికల్గా నాన్ పోలార్లో దే ఆర్ వాట్ దే హ్యావ్ నాన్ జీరో డైపోల్ మూమెంట్. సో ఇక్కడ ఈ ఒక నాన్ పోలార్ కాంపౌండ్ తీసుకుంటే ఇంకో నాన్ పోలార్ కాంపౌండ్ తీసుకుంటే దాంట్లో బాండ్స్ ఆర్ కంప్లీట్లీ పోలరైజ్డ్, అందువల్ల వాటి మధ్య ఇంట్రాక్షన్ సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఒక దాంట్లో ఒకటి సాల్యుబుల్ అవుతాయి. పోలార్ కాంపౌండ్స్కి వచ్చేసరికి నాన్ పోలార్ కాంపౌండ్స్కి వచ్చేసరికి పోలార్ కాంపౌండ్స్కి వచ్చేసరికి మనకి ఏంటంటే బాండ్స్ ఆర్ పోలార్. సో బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ దర్ ఎలక్ట్రోనెగటివిటీస్ ఒక మాలిక్యూల్ ఇంటరాక్ట్ విత్ అదర్ మాలిక్యూల్, బికాస్ ఆఫ్ దట్ ద సాల్యుబిలిటీ ఇంక్రీజెస్. కానీ ఇక్కడ చూసినట్లయితే నాన్ పోలార్లో అయితే వాటి మధ్య ఎటువంటి dipole moment ఉండదు. So there is no polarization of the bonds in them. So because of that one will not interact with the other, and here that is also one of the reason why they actually are miscible into one another. Anurag, I have shared it with the people. Okay, I haven't received the response andukane I am waiting for the reply. Anurag, I have shared it, I have personally read the whole message, I have shared it with the person. నాకు ఒక్కసారి ఆ రిప్లై వస్తేనే ఐ విల్ రెస్పాండ్ టు యూ ఆన్ ద సేమ్ మెసేజ్ ఆఫ్ ద ప్రీవియస్ సెషన్, లేదంటే ఇన్ ద క్లాస్. ఓకే, క్లియర్? ఎనీ క్వశ్చన్స్ గైస్? సార్ డైరెక్షన్ ఆఫ్ డైపోల్ ఇస్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. ఎందుకు సార్? సో ఈశ్వర్ బేసికల్గా ఇట్ ఈస్ బేసికలీ ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఇది హై ఎలక్ట్రోనెగటివ్, ఇది హై ఎలక్ట్రోనెగటివ్, ఇదేంటిది లో ఎలక్ట్రోనెగటివ్. సో బేసికల్గా మనకు బాండ్ ఫార్మేషన్ దేని వల్ల జరుగుతుంది? ఎలక్ట్రాన్స్ వల్ల జరుగుతుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ కేసులో ఇది హై ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఇది ఎలక్ట్రాన్స్ తన వైపుకు లాక్కుంటుంది. సో అందువల్లే మనము డైరెక్షన్ వచ్చి టువర్డ్స్ నెగటివ్ చూపిస్తాం. ఓకే సార్, హౌ టు ఐడెంటిఫై పోలార్ అండ్ నాన్ పోలార్? జస్ట్ డైపోల్ మూమెంట్ ఒకటి చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్, లెట్స్ లుక్ అట్ దిస్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, సో డైపోల్ మూమెంట్ గురించి మాట్లాడేటప్పుడు మనం డైపోల్ మూమెంట్, ఓకే, సో ఈ డైపోల్ మూమెంట్కి వచ్చేసరికి NH3 అండ్ NF3. సో ఈ రెండింటి కేసులో దేనికి ఎక్కువ డైపోల్ మూమెంట్ ఉంటుంది చెప్పగలరా?
which chapter I can start? Chemical bonding you can start. Diligent, you can start with chemical bonding. తర్వాత periodic classification of elements కూడా నువ్వు చేయొచ్చు. It is easy to finish them. Okay? So is this clear? సో ఇక్కడ NH3 చూసారనుకోండి, దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? హియర్ ఇట్ ఈస్ నైట్రోజన్, ఒక లోన్ పేర్, అండ్ యూ హ్యావ్ హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్. ఓకే, సో అప్పుడు దిస్ ఈస్ ద షేప్. ఇక్కడ చూడండి, సో హియర్ ఇస్ ద లోన్ పేర్, ఫ్లోరిన్, ఫ్లోరిన్, అండ్ హియర్ ఇస్ ద ఫ్లోరిన్. ఓకే, సో ఇక్కడ మనం ఈ రెండిట్లో దేనికి ఎక్కువ డైపోల్ మూమెంట్ ఉంటుంది అని మనం తెలుసుకోవాలి అని అంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే, సో బికాస్ ఆఫ్ ద లోన్ పేర్ ఇక్కడ ఆల్సో దెర్ ఇస్ ఎ నెగటివ్, సో ఇది ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో హియర్ ఆల్సో దిస్ ఇస్ ఇన్ దిస్ డైరెక్షన్. సో వీటి మధ్య ఎలక్ట్రోనెగేటివ్ డిఫరెన్స్ చూస్తే నైట్రోజన్కి హైడ్రోజన్కి ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఈ డైరెక్షన్, ఇది ఈ డైరెక్షన్. సో ఓవరాల్ రిజల్టెంట్ మనం కానీ చూసినట్లయితే మనకు ఈ డైరెక్షన్లో ఉంటుంది రిజల్టెంట్. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ బాండ్లో హై ఎలక్ట్రోనెగేటివ్ అంటే ఈ డైరెక్షన్, రివర్స్, రివర్స్. కానీ మనం ఎక్కువ ఏమనుకుంటామంటే దీని గురించి మర్చిపోతాం. సో ఈ మూడు కిందికి ఉన్నాయి కాబట్టి దీనికి ఎక్కువ హై డైపోల్ మూమెంట్ దీనికి ఎక్కువ ఉంటుందని మనం భావిస్తాం. కానీ మనం గమనించినట్లయితే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ క్యాన్సలింగ్ అవుట్ ఈచ్ అదర్. సో అందుకనే NH3 విల్ హ్యావ్ హై డైపోల్ మూమెంట్, ఓకే, దాన్ NF3. Okay, understood? Okay, next question. Sorry, next concept. So the next one is about the coordination compounds. Okay, so ఇంకొకటి ఇది స్టార్ట్ చేసే ముందర ఒక చిన్న విషయం చెప్తున్నాను. కోవలెంట్ కాంపౌండ్స్ మొత్తం ఒక సెషన్ కంపల్సరీ అవసరం. సో కోవలెంట్ కాంపౌండ్స్కి సంబంధించి స్ట్రక్చర్స్ గురించి కావచ్చు, VBT థియరీ, వెస్పర్ థియరీ, MOT, హైడ్రోజన్ బాండింగ్, ఈ 5 కాన్సెప్ట్స్ని మనం రేపటి సెషన్లో అయితే కవర్ చేస్తాం. సో అవి కాకుండా మిగతా చిన్న చిన్న కాన్సెప్ట్స్, ఫాజన్స్ రూల్స్, ఇవన్నీ కూడా ఒకటే సెషన్లో ఇప్పుడు ఫినిష్ చేస్తాం. యూ హ్యావ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ కాన్సెప్ట్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ దోస్ ఓన్లీ. సో ఇవి ఫినిష్ చేసుకున్న తర్వాత రేపటి సెషన్లో అయితే వీ విల్ కంప్లీట్లీ డివోట్ దట్ టు కోవలెంట్ బాండింగ్ అండ్ హైడ్రోజన్ బాండింగ్. ఓకే, రేపటి సెషన్ గురించి మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ థింగ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కూడా బేసికలీ దే ఆర్ ఆల్సో కోవలెంట్ కాంపౌండ్స్. ఇవి కూడా కోవలెంట్ కాంపౌండ్స్. కానీ కోవలెంట్ కాంపౌండ్స్కి దీనికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ఈ AB అనే ఆటమ్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, సో ఈ AB అనే ఆటమ్ తీసుకున్నప్పుడు సో ఇక్కడ లెట్స్ సే 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఈ AB అనేది ఇఫ్ ఇట్ ఈస్ బాండింగ్ విత్ A, సో ఈ బాండ్ని నేను కనుక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అని చెప్పాలి అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అని చెప్పాలి అని అంటే the bond is formed by the sharing of electrons, but the electrons of one atom, the electron pair of one atom is contributed in the bonding. అంటే ఈ BA బాండింగ్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ద ఎలక్ట్రాన్ పేర్ ఆఫ్ B, సో ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉన్నాయో దట్ ఈస్ ద ఎలక్ట్రాన్ పేర్ ఆఫ్ దిస్ B. సో ఇది మొత్తం దిస్ బిలాంగ్స్ టు వన్ సింగిల్ ఆటమ్, belongs to B. So coordinate covalent bond is a covalent bond which is formed by the sharing of electrons, but the sharing of electrons, the electrons are shared by a single atom but with the other. Okay, ఒకటే ఆటమ్ అయితే దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్ పేర్ని షేర్ చేస్తుంది. సో ఎన్నో ఎగ్జాంపుల్స్ అయితే మనకు ఉన్నాయి, లైక్ NH4+, ఓకే, అలానే యూ కెన్ టేక్ NH3, BF3, and similarly here you can take, okay, you have O3 in ozone also. సో ఓజోన్లో కూడా మనకు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అయితే కనిపిస్తుంది, అమోనియాలో కనిపిస్తుంది. అలానే ఇక్కడ NH3 BF3 దీంట్లో కూడా కనిపిస్తుంది. అలానే కార్బన్ మోనాక్సైడ్లో కూడా మనకు యూ విల్ సీ ఏ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఆల్సో, దట్ ఈస్ బ్యాక్ బాండ్
from oxygen to that of the carbon. Okay, any more questions still here? సో దీన్ని మనం కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ అంటాం. సో బేసికల్గా ఇక్కడ అమోనియా నైట్రోజన్ చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ మనకు నైట్రోజన్, సో హియర్ ఈ హైడ్రోజన్స్ ఉంటాయి కదా, సో దే ఆర్ బాండెడ్ విత్ దిస్ నైట్రోజన్. సో ఇక్కడేమో ఒక లోన్ పేర్ ఉంటుంది. సో నౌ దిస్ ఇస్ గివెన్ టు దిస్ H+. ఇక్కడ మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటి, ఒక కోఆర్డినేట్ కోవాలెంట్ కాంపౌండ్ అయితే ఫామ్ అవుతుంది. ఓకే, దే ఆర్ వెరీ మచ్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్స్. కాకపోతే ఏంటంటే ఎలక్ట్రాన్ షేరింగ్ దేని ద్వారా జరుగుతుందంటే ఒక ఆటమ్ ద్వారానే, అంటే ద ఓన్లీ వన్ ఆటమ్ విల్ కాంట్రిబ్యూట్ ఫర్ ద కంప్లీట్ ఎలక్ట్రాన్ పేర్. ఓకే, అండర్స్టూడ్. సో లెట్స్ టాక్ లిటిల్ బిట్ అబౌట్ ద ఫార్మల్ ఛార్జ్. అసలు ఫార్మల్ ఛార్జ్ అంటే ఏంటి? సో బేసికల్గా మనం ఎలా రాస్తామంటే NH4+ అని రాస్తాం. వాట్ యు రైట్ దిస్? NH4+ అని రాస్తాం. సో ఈ ప్లస్ అనేది ఏ ఆటమ్ మీద ఉందో చెప్పగలరా మీరు? కెన్ యూ టెల్ మీ ఆన్ విచ్ ఆటమ్ దిస్ పర్టికులర్ పాజిటివ్ ఛార్జ్ కుడ్ బీ ఆన్? అలానే ఫర్ ఎగ్జాంపుల్ O3 అని రాస్తాం. సో ఈ O3లో చూసినట్లయితే మనకు యూ హ్యావ్ 3 atoms ఆఫ్ ఓజోన్. సో వీటి మధ్య ఈచ్ ఆటమ్ మీద ఏదైనా ఛార్జ్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి అని అంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్ ఫార్మల్ ఛార్జ్. సో నా ఓవరాల్ కాంపౌండ్ మీద 0 ఉండొచ్చు, బట్ there could be a charge on a single atom. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ NH4+ తీసుకున్నాను. సో NH4+ తీసుకున్నట్లయితే దీని యొక్క స్ట్రక్చర్ NH, హైడ్రోజన్, హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్, అంతే కదా. సో ఇక్కడ నా ఎలక్ట్రాన్స్ ఏమో ఇది 1 2 3 అండ్ దీనివేమో 1 2 3 4 5 ఓకే 6 7 సారీ 1 2 3 ఓకే నో. సో ఓకే దిస్ ఓ మై గాడ్ సారీ 1 2 3 4 5. సో ఇది NH4+. సో ఇక్కడ ఏ ఆటమ్ మీద ఏ ఛార్జ్ ఉంది అని మనం కనుక్కోవాలని అంటే యూ హ్యావ్ టు యూజ్ ద వే ఆఫ్ ఫిగరింగ్ అవుట్ దిస్ ఫార్మల్ ఛార్జ్. అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం ఫార్మల్ ఛార్జ్? సో ఈ ఫార్మల్ ఛార్జ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ థింగ్ నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం. నంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మైనస్ నంబర్ ఆఫ్ నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్, నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ minus okay half of bonded electrons. ఇది తీసుకుంటే సరిపోతుంది. సో దట్ మీన్స్ ఇక్కడ NH4+లో చూసినట్లయితే సో ఫస్ట్ థింగ్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ హైడ్రోజన్ ఎన్ని ఉంటాయి? సో హైడ్రోజన్లో చూసినట్లయితే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 1 ఉంది. సో నెంబర్ ఆఫ్ నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఎటువంటి లోన్ పేర్స్ లేవు కాబట్టి ఇక్కడ 0. మరి ఎన్ని బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ దిస్ ½ × 2. సో దీని మీద వచ్చే ఛార్జ్ ఎంత? 0 వస్తుంది. అలానే దీని మీద కూడా ఛార్జ్ 0 వస్తుంది, 0 వస్తుంది, 0 వస్తుంది. మరి నైట్రోజన్ మీద ఎంత ఛార్జ్ వస్తుంది చూడండి. సో వెన్ ఇట్ కమ్స్ టు నైట్రోజన్, నైట్రోజన్ మీద మనకి ఇక్కడ ఎన్ని ఉంటాయి? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ దెన్ మనం కానీ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఎటువంటి లోన్ పేర్ దీని మీద లేదు కాబట్టి 0. సో దాంతోపాటుగా హౌ అబౌట్ దిస్ హైడ్రోజన్స్? సో ఇక్కడ మనకి ఈ బాండెడ్స్ ఉన్నాయి కదా, 4 బాండ్స్ ఉన్నాయి. సో దేర్ ఆర్ 4 బాండెడ్ ఎలక్ట్రాన్, అంటే టోటల్ 8 ఉన్నాయి. సో ఇక్కడ ½ × 8. సో ఇదెంత వస్తుంది మనకు? +1 వస్తుంది. సో దట్ మీన్స్ ఛార్జ్ ఆన్ దిస్ నైట్రోజన్ ఇస్ +1. సో ఇక్కడ కనిపించే NH4+ దేని మీద ఉన్న ఛార్జ్? ఇది దీని మీద ఉన్న ఛార్జ్ అనమాట. ఓకే, అండర్స్టూడ్. దెన్ హౌ అబౌట్ దిస్ ఓజోన్? ఓజోన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చెప్పండి. సో ఫస్ట్ థింగ్ ఒక లెవిస్ డాట్ స్ట్రక్చర్ని రాయాలి. సో లెవిస్ డాట్ స్ట్రక్చర్ని మనం రాయాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయనేది తెలియాలి. ఇక్కడ ఫస్ట్ థింగ్ సో ఈచ్ ఆక్సిజన్ ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? 6 × 3 టోటల్ 18 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ 18 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనం ఇక్కడ ఆక్టెట్ సాటిస్ఫై చేయాలి ఓజోన్కి. సో ఇక్కడ మనం ఓజోన్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఆక్సిజన్. సో ఇక్కడ మనకు 1 2 3 4 5 ఇది 6 ఎలక్ట్రాన్స్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక బాండ్ వేసామనుకోండి. సో లెట్స్ సే ఇట్ ఈస్ బాండెడ్ విత్ 1 ఆక్సిజన్.
ఓకే, అండ్ సిమిలర్గా ఇంకొక ఆక్సిజన్. సో ప్రతి దాని మీద మనకు 8 ఎలక్ట్రాన్స్ కావాలి. సో ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ 6 ఎలక్ట్రాన్స్. సో ఇది 7 and 8. సో ఇక్కడ ఆబ్వియస్గా ఈ రెండు పార్టిసిపేట్, దీని మీద ఇంకో 4 వేస్తే ఆక్టెట్ సాటిస్ఫైడ్. సో ఇది ఆక్టెట్ సాటిస్ఫైడ్, ఇది కూడా ఆక్టెట్ సాటిస్ఫైడ్. 1 2 3 4 5 6 7 8. సో ఇది ఆక్టెట్ సాటిస్ఫైడ్. ఇంకా ఏదైనా దీంట్లో నుంచి దీనికి ఎక్కువ ఎలక్ట్రాన్స్ వస్తే ఆక్టెట్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ రెండు ఎలక్ట్రాన్స్ ఆర్ యాక్చువల్లీ కాంట్రిబ్యూటెడ్ బై ద సేమ్ ఆటమ్ అనుకోండి. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ సో ఇక్కడ కనిపించే ఈ బాండ్ ఏదైతే ఉందో ఈ బాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ దేని ద్వారా ఈ ఆక్సిజనే కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు. మరి ఇక్కడ చూడండి ఈ ఆక్సిజన్ మీద, సో ఇక్కడ ఈ ఆక్సిజన్ మీద 1 2 3 4 5 6 7 8. సో దిస్ విల్ బీ ద స్ట్రక్చర్ ఆఫ్ ఓజోన్. కానీ వీటి మీద ఏదైనా ఛార్జెస్ ఉన్నాయా లేదా అనేది మనం ఎలా కనుక్కుంటాం, ఫార్మల్ ఛార్జెస్ ఫిగర్ అవుట్ చేయాలి. సో ఫార్మల్ ఛార్జెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆక్సిజన్ని 1 అని నేమ్ చేస్తాను, దీన్ని 2 అని నేమ్ చేస్తాను, దీన్ని 3 అని నేమ్ చేస్తాను. ఫర్ ఇప్పుడు ఛార్జ్ ఆన్ ద 1 ఎలా కనుక్కుంటాం దీని మీద. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ద ఫార్మల్ ఛార్జ్ ఫార్ములా. దీని మీద నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, సో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 6 మైనస్ మరి నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ అయితే 4 ఉన్నాయి, అంటే 2 లోన్ పేర్స్, సో 4 ఆర్ దేర్. మైనస్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ అన్ని 1 2 3 4 బాండెడ్ ఎలక్ట్రాన్స్, అంటే ½ into 4 అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే 6 minus 4 minus 2. So this is basically equal to 0. So formal charge on the first one will be equal to 0. మరి రెండోది చూడండి, how about the second one? So second కేస్కి వచ్చేసరికి ఇక్కడ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, ఆబ్వియస్లీ 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆన్ ద ఆక్సిజన్. సో 6 అంటే నెంబర్ ఆఫ్ నాన్ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, ఇక్కడ 2 నాన్ బాండెడ్. సో హియర్ ఇట్ ఇస్ 2. Then how about this here? How many number of bonded electrons? 1 2 3 4 5 6. So 6 అంటే minus half into 6. So this is nothing but 6 minus 2 minus 3. So which is equal to plus 1. అంటే ఈ ఓజోన్ మీద మనకి ఏ ఛార్జ్ ఉంది, the charge that is present on this ozone is +1 charge అయితే దీని మీద ఉంది. ఓకే, మరి ఇక్కడ చూడండి థర్డ్ వన్. సో ఆన్ ద థర్డ్ వన్ కానీ మనం కానీ చూసినట్లయితే, if you are looking at the third one, there are 6 valence electrons. So 6 minus non-bonded 1 2 3 6, again minus half into 2 వస్తుంది. So this is again equal to -1. అంటే దీని మీద వచ్చే ఛార్జ్ ఎంత, -1 ఛార్జ్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ఫార్మల్ ఛార్జ్ ఆఫ్ దిస్ ఆక్సిజన్, ఫార్మల్ ఛార్జ్ ఆఫ్ దిస్ ఆక్సిజన్. సో ఓవరాల్గా చూసినట్టయితే +1 -1 ఇట్ ఇస్ 0. అందుకని O3 మీద మనం ఎటువంటి ఛార్జ్ రాయం. అండ్ ఇది ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ఆర్ యాక్చువల్లీ షేర్డ్ బై ఎ సింగిల్ ఆటమ్. సో ఇట్ ఈస్ ఎ కోవలెంట్ బాండ్ ఇన్ విచ్ the sharing of electrons is happening between the two atoms, whereas the electrons are shared only by the single atom. So ఈ ఒక సింగిల్ ఆటమ్ ఎలక్ట్రాన్ షేర్ చేస్తున్నప్పుడు ఇది ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో అటువంటిప్పుడు ఈ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ రిప్రజెంటేషన్ మనం ఎలా చేస్తామంటే 0 డబుల్ బాండ్ 0 ఇలా యారో వేస్తాం. ఎవరైనా ఎప్పుడైనా ఇలా యారో వేసారంటే దాని అర్థం ఏంటంటే ఈ ఆటమ్ మీదేమో -1, ఇక్కడేమో +1. సో ఒకవేళ దీన్ని ఈ ఫామ్లో రిప్రజెంట్ చేయాలంటే ఎలా చేయొచ్చు అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇదైనా రాయొచ్చు, లేదంటే O డబల్ బాండ్ O, ఇక్కడ O, ఇక్కడేమో +1, ఇక్కడ -1. సో ఎలా అయితే ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇయర్ ఎలక్ట్రాన్ ఏది డొనేట్ చేస్తుందని చూపిస్తుంది. ఓకే, అర్థమైందా? అలానే ద సేమ్ లాజిక్ యూ కెన్ యూస్ ఫర్ కార్బన్ మోనాక్సైడ్ ఆల్సో. సో కార్బన్ మోనాక్సైడ్ చూసినట్టయితే C డబల్ బాండ్ O. ఓకే, సో ఇక్కడ మనకు 1 2 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఓకే, సో హియర్ ఆర్ దిస్ 2 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మళ్ళీ మనకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆక్సిజన్ మీద అంటే ఈ 4 ఎలక్ట్రాన్స్ ఆఫ్ దిస్ కార్బన్. సో మన ఆక్సిజన్ మీద ఎన్ని ఉంటాయి మనకు, ఇక్కడ 1 2, ఇంకా ఇక్కడ 4 ఉంటాయి కదా. సో ఇక్కడ 2 ఉంటాయి, ఇంకొక 2 ఏంటంటే దే ఆర్ యాక్చువల్లీ హియర్. ఇలా ఉన్నట్టయితే ఆక్టెట్ సాటిస్ఫై అవుతుంది కదా, అంతే కదా. సో కానీ ఈ బాండ్ ఎక్కడి నుంచి వస్తాయి ఎలక్ట్రాన్స్, ఈ ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్స్. ఇది కార్బన్ మోనాక్సైడ్ అని పిలుస్తాం. సో వీటి మీద ఫార్మల్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేస్తాం, సేమ్ లాజిక్. సో దీని మీద ఫార్మల్ ఛార్జ్ ఎంత ఉంటుందో చెప్పండి. సో దెర్ ఆర్ 4 ఎలక్ట్రాన్స్.
సో 4 minus, what is the number of non-bonded 2, ఇక్కడ minus half into 6, so that is what, 4 minus 2 minus 3, so that is how much, that is equal to minus 1 రాస్తాం అంతే కదా. హియర్ ఇట్ ఈస్ minus 1. మరి ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఎన్ని వస్తాయి, 1 2 3 4 5 6, సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 ఉంటాయి. 6 minus నాన్ బాండెడ్ ఇస్ 2 హియర్, బాండెడ్ ఎన్ని మళ్ళీ 1/2 into 6, so that is 6 minus 2 minus 3, ఇక్కడేమో ప్లస్ 1 వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ, దీన్ని మనం ఎలా రాస్తాం, ఇక్కడ చూసినట్లయితే కార్బన్ మీదేమో ట్రిపుల్ బాండ్ ఆక్సిజన్ వేస్తే ఇక్కడేమో -1 వేయాలి, ఇక్కడేమో +1 వేయాలి. ఇది రాయకూడదు ఇలా అంటే దీన్ని ఇలా రాస్తాం, C+O ఇలా రాస్తాం. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? దీన్ని మనం ఫార్మల్ చార్జ్ అని పిలుస్తాం. ఓకే, అబ్సల్యూట్లీ. సో లెట్స్ లుక్ అట్ ద నెక్స్ట్ వన్. సో హియర్ ఇస్ పోలరైజింగ్ పవర్ అండ్ పోలరైజబిలిటీ. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఎస్ అబ్సల్యూట్లీ భార్గవ్. Okay, now I am getting some answers. Guys, how many of you are actively listening? Please tell me yes in the chat box. ఒక్కసారి సార్ మీరు నాకు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది, నేను వింటున్నాను అనే వాళ్ళు ఒక్కసారి ఎస్ అని చాట్ బాక్స్లో టైప్ చేయండి. I would love to know about who are actually listening to this class. ఎంతమంది వింటున్నారు ఈ క్లాస్ని? ఎస్, Anand Swaroop. Okay, I will wait for your answers, then we will do this concept. Okay, Johnny, any more? Telugu amazing. Ishwar, Bhargavi, Vishwa, Mahit, Bhavana. Okay, awesome. So ఇక్కడ ఏంటంటే మీకు ఏదైనా అర్థం కాకపోతే నన్ను ఆల్వేస్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, we are only discussing only a set of concepts. Anusha, okay, awesome. Thank you for responding. Thank you Ashok, thank you guys for responding. So polarizing power and polarizability. So దీని గురించి మనం మాట్లాడే ముందు ఫస్ట్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ పోలరైజేషన్. ఏంటిది పోలరైజేషన్? అసలు పోలరైజేషన్ అంటే ఏంటో తెలుసా? సో హియర్ బేసికల్గా మనకేంటంటే ఒక క్యాటయాన్ ఉంటుంది. సో హియర్ యూ హ్యావ్ ఏ క్యాటయాన్. లెట్స్ సే ఇది మన క్యాటయాన్ అనుకుందాం. విల్ డూ వన్ థింగ్. లెట్స్ సే దిస్ ఇస్ అవర్ క్యాటయాన్. ఓకే, అలానే లెట్స్ సే వీ హ్యావ్ యాన్ యానయాన్. ఇది మన యానయాన్. ఓకే, సో యానయాన్, క్యాటయాన్. సో ఇక్కడ ఏంటంటే పోలరైజేషన్ అంటే ఏంటంటే బేసికల్లీ ఇట్ ఈస్ ద డిస్టార్షన్. ఏంటిది? పోలరైజేషన్ ఈస్ నథింగ్ బట్ వాట్? ఇట్ ఈస్ ఏ డిస్టార్షన్. ఓకే, డిస్టార్షన్ విచ్ ఈస్ యాక్చువల్లీ caused by the cation. Caused by cation and దేని మీద కాజ్ అవుతుంది అంటే ఆన్ ద anion. So basically it is a distortion that is caused by the cation on the anion. So ఇది ఏం చేస్తుందంటే when this is going close to this particular anion, this has the ability to distort this anion. So దీని యొక్క సైజ్, దీని మీద ఉన్న చార్జ్ ఇక్కడ ఏం చేస్తుందంటే దిస్ విల్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ ఎలక్ట్రాన్స్. సో ఇలా ఎలక్ట్రాన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన దానివల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే దీంట్లో డిస్టార్షన్ అనేది కాజ్ అవుతుంది. ఎలా కాజ్ అవుతుంది అంటే ఇలా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏం జరుగుతుందంటే దిస్ బికమ్స్ పాజిటివ్ అండ్ దిస్ బికమ్స్ నెగటివ్. సో ఇలా డిస్టార్షన్ అనేది కాజ్ అవుతుంది ఇన్ దిస్ పర్టికులర్ anion. సో ఎందువల్ల కాజ్ అవుతుంది? వాట్ ఈస్ ద వన్ దట్ ఈస్ కాజింగ్ దిస్ డిస్టార్షన్? ఈ క్యాటయాన్ అనేది డిస్టార్షన్ కాజ్ చేస్తుంది. సో దట్ మీన్స్ ఈ డిస్టార్షన్, దీన్నే మనం ఏమంటామంటే పోలరైజేషన్ అని పిలుస్తాం. సో పోలరైజేషన్ ఇస్ ద డిస్టార్షన్ ఆఫ్ దిస్ anion బై ఏ క్యాటయాన్. ఓకే, సో ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తాం?
ఈ ప్రాసెస్ని మనం ఇక్కడ పోలరైజేషన్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ పోలరైజేషన్ జరగాలి అని అంటే వాట్ ఈస్ ద రీజన్? ఈ క్యాటయాన్ ఇస్ ద రీజన్. సో ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఈ పోలరైజేషన్ ఎందుకు జరుగుతుంది? బికాస్ దిస్ క్యాటయాన్ ఇస్ ఇన్ఫ్లుయెన్సింగ్ దిస్ నెగిటివ్ చార్జ్. అంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎలక్ట్రాన్స్ని ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు జస్ట్ ఇన్ జనరల్ చెప్పండి. ఓకే, సో ఇఫ్ ఇక్కడ ఎక్కువ డిస్టార్షన్ కాజ్ చేయాలనంటే, అంటే ఇఫ్ దిస్ పర్టికులర్ క్యాటయాన్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు కాజ్ మోర్ డిస్టార్షన్ హియర్, క్యాటయాన్కి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి? గెస్ చేయండి ఊరికి, ఒకసారి జస్ట్ గెస్ చేయండి. కెన్ యూ జస్ట్ గెస్ వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఇట్ మస్ట్ హ్యావ్? ఒకటేంటంటే డిస్టార్షన్ దేని వల్ల కాజ్ అవుతుంది అంటే ఈ నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది దీనికి అట్రాక్ట్ అవ్వడం వల్ల కాజ్ అవుతుంది. సో ఈ డిస్టార్షన్ ఈ యానియాన్ గురించి పక్కన పెట్టండి. సో ఈ దీనికి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటే ఇక్కడ డిస్టార్షన్ ఎక్కువగా ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే ఐ హ్యావ్ టూ కన్సర్న్స్. ఒకటేంటంటే సో ఇక్కడ దీనికి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి అని నేను అనుకుంటున్నానంటే స్మాల్ సైజ్. ఒకటేంటంటే స్మాల్ సైజ్ ఉంటే మోర్ పోలరైజేషన్ ఇట్ కెన్ కాజ్ అని నేను అనుకుంటున్నా. దట్ ఈస్ వన్ థింగ్. సో మీరేమంటారు? దాని గురించి పక్కన పెట్టండి. అసలు పోలరైజింగ్ పవర్ అంటే ఏంటి, పోలరైజబిలిటీ అంటే ఏంటి పక్కన పెట్టండి. నేను ఏమడుగుతున్నానంటే జనరల్గా ఆలోచించండి. సో ఇక్కడ ఉన్న నెగిటివ్ ఛార్జ్ని ఇది ఎక్కువగా అట్రాక్ట్ చేయాలంటే దీనికి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి? నేనేం చెప్తానంటే స్మాల్ సైజ్ ఉంటే ఇది బెటర్గా నెగిటివ్ ఛార్జ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది అని నా నమ్మకం. ఎందుకు చెప్తున్నాను అంటే నేనేమని ఆలోచిస్తున్నానంటే ఒకవేళ స్మాల్ ఛార్జ్ ఉన్నట్లయితే ఏమవుతుంది, ఇక్కడ నాకు ఇది సైజ్ ఇంత ఉంటుంది, ఇక్కడ ఇంత ఉంటుంది. ఒకవేళ ఇలా పెద్ద సైజ్ పెరిగే కొద్దీ ఏం జరుగుతుంది, నాకు న్యూక్లియస్ అనేది చిన్న ఏరియాలోనే ఉంటుంది. సో ఈ ఏరియా న్యూక్లియస్ ఉంటుంది, ఇక్కడ ఈ ఏరియాలో న్యూక్లియస్ ఉంటుంది, ఇక్కడ చూసినట్లయితే ఈ ఏరియాలో న్యూక్లియస్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక రకంగా చూసినట్లయితే ఈ న్యూక్లియస్కి ఈ ఎలక్ట్రాన్స్కి మధ్య డిస్టెన్స్ అనేది పెరిగిపోతుందా సైజ్ అనేది పెరగడం వల్ల? అంతే కదా. సో అంటే ఈ క్యాటయాన్ యొక్క సైజ్ కానీ చిన్నదిగా ఉన్నట్లయితే ఈ క్యాటయాన్ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ నెగిటివ్ ఛార్జ్ మోర్. సో ఒక విధంగా the distortion caused by the cation will be more. So more polarization. So ఇక్కడ more polarization చేయాలంటే characteristics, more polarization జరగాలి అని అంటే దీనికి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలంటే ఒక రకంగా స్మాల్ సైజ్ ఉన్నట్లయితే దిస్ కెన్ కాస్ మోర్ డిస్టార్షన్. ఒకవేళ బిగ్గర్ సైజ్ లెస్ డిస్టార్షన్. అంటే కెన్ ఐ సే దట్ హియర్ Na plus can cause more distortion compared to K plus more than, okay, rubidium plus this can cause more than CS plus అని చెప్పచ్చా? సో ఇది ఎక్కువ డిస్టార్షన్ కాజ్ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ సైజ్ ఇస్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్. సో దట్ మీన్స్ కెన్ ఐ సే దీన్నే మనం ఏమని పిలుస్తామంటే పోలరైజింగ్ పవర్ ఆఫ్ ద క్యాటయాన్ అని పిలుస్తాం. సో మోర్ ఇస్ ద పోలరైజేషన్ ఇట్ కెన్ కాజ్ ఆన్ ద anion, మోర్ ఇస్ ద పోలరైజింగ్ పవర్ ఆఫ్ ద క్యాటయాన్. సో ఇఫ్ ఇట్ కెన్ కాజ్ మోర్ పోలరైజేషన్ ఈ క్యాటయాన్కి ఏముంటుంది, ఎక్కువ పోలరైజింగ్ పవర్ ఉంటుంది. సో బేసికలీ క్యాటయాన్కి ఏముంటుంది, పోలరైజింగ్ పవర్ అని ఉంటుంది. ఓకే, సో more is the distortion it can cause, more is the polarizing power. So that means it is very, very clear that increase in the size of the cation. So ikkada cation size emotundi, increase avutundi. Size is increasing. So size increase ante obvious ga polarizing power emotudi ikkada. Can I say here ila polarizing power decreases, polarizing power decrease అవుతుందా? సో పోలరైజింగ్ పవర్ అంటే ఏంటి, ద డిస్టార్షన్ దట్ ఇట్ కెన్ కాస్. సో మోర్ ఇస్ ద పోలరైజింగ్ పవర్ దెన్ మోర్ ఇస్ ద డిస్టార్షన్ ఇట్ విల్ కాస్. సో ఇక్కడ ఎక్కువ డిస్టార్షన్ కాస్ చేయాలంటే దీని సైజ్ అనేది చిన్నదిగా ఉండాలి. ఇది కాకుండా ఇంకేదైనా ఉందా అంటే ఎస్, దెర్ ఇస్ చార్జ్ ఆల్సో. సో మనం చార్జ్ని కూడా చూసినట్లయితే ద అదర్ వన్ ఇస్ చార్జ్. సో more is the charge on the cation, more is the distortion it can cause. Obviously అంతే కదా. దీని మీద ఎక్కువ పాజిటివ్ ఛార్జ్ ఉన్నింది అనుకోండి, దీన్ని ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ అట్రాక్ట్ చేస్తుందా?
more will be the electrostatic force of attraction by this. So small size cation is one thing that is favoring. Anto patiga more is the charge on the cation, more is its polarizing power. So the other factor is charge. So that means more positive charge. More positive charge. Ante that means దీని అర్థం ఏంటంటే +1 will have lesser polarizing power compared to +2 less than, +3 less than, so on. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమి ఇవ్వచ్చు అంటే సేమ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చా? కెన్ ఐ టేక్ హియర్, ఓకే లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ హియర్ Na+1, అలానే Mg+2, దెన్ హౌ అబౌట్ అలానే Al+3. సో ఇక్కడ చూసినట్లయితే ఈ మూడిట్లో దేనికి పోలరైజింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్గా అల్యూమినియం +3కి పోలరైజింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో దట్ మీన్స్ హియర్ ఈ డైరెక్షన్లో చార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మోర్ పాజిటివ్ చార్జ్ ఇంక్రీజింగ్, దెన్ మోర్ ఇస్ ద పోలరైజింగ్ పవర్, దెన్ పోలరైజింగ్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుందా? పోలరైజింగ్ పవర్ కూడా increase అవుతుంది. Is this clear? Understood? Are we clear till here? Yes, absolutely Chinnu, you can listen, there is no doubt about it. మీదికి ఇది కంపల్సరీ ఉపయోగపడుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ద సబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ కూడా మనకు పోలరైజింగ్ పవర్ దీనికి ఎక్కువ ఉంటుంది. మరి యానయాన్ విషయానికి వద్దాం ఈసారి. సో పోలరైజింగ్ పవర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద చార్జ్ ఆన్ ద క్యాటయాన్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద సైజ్. ఒప్పుకుంటారా? Inversely proportional to the size, directly proportional to the charge. Okay, is this clear? I will write it again Krishnaveni in the next slide. Okay, so మరి anion విషయానికి వద్దాం ఈసారి. సో anion విషయానికి వస్తే ఇది ఎక్కువ పోలరైజేషన్కి గురవ్వాలి అని అంటే, ఐ మీన్ ఇఫ్ దేర్ హ్యాస్ టు బి మోర్ పోలరైజేషన్ హియర్, వాట్ షుడ్ బి ద కేస్? చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ హియర్ వాట్ కుడ్ బి ద కేస్? ఏ కేసులో దీని మీద పోలరైజేషన్ ఎక్కువ ఉంటుంది? ఇప్పుడు సైజ్ గురించి మాట్లాడు. కెన్ ఐ సే మోర్ సైజ్, మోర్ పోలరైజేషన్? ఓకే, సో ఇక్కడ దిస్ ఈస్ నోన్ యాజ్ పోలరైజబిలిటీ. Polarizability is defined as the ability of the anion to undergo polarization. ఏంటది polarizability అంటే ఏంటి? ability of anion to undergo polarization is known as the polarizability. So identity, the power of the cation to polarize the anion is known as polarizing power. Indeed, the power of the cation to polarize the anion is known as polarizing power. Alane, the ability of the anion to undergo polarization is known as the polarizability. Understood? Okay, understood? Okay, మరి ఇక్కడ చూద్దాం. Sampath, I will try, I have been telling that. ఓకే, సో మరి ఇది ఇక్కడ చూడండి, మోర్ సైజ్ మోర్ పోలరైజేషన్. సో ఇక్కడ మనం దీన్ని కానీ గమనించినట్లయితే ఈ యానియాన్ చూడండి ఇప్పుడు క్లియర్గా. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ సైజ్ చూసినట్లయితే దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ద సైజ్ ఆఫ్ లెట్స్ టేక్ ఎఫ్ మైనస్, అలానే సిఎల్ మైనస్, బిఆర్ మైనస్, ఐ మైనస్ 1. సో వీటి మీద ఏమవుతుంది? చార్జ్ సైజ్ అనేది పెరిగిపోతుంది. సో సైజ్ అనేది పెరుగుతుంది అని అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద పోలరైజేషన్? ఆబ్వియస్గా ఇట్ విల్ అండర్గో పోలరైజేషన్ మోర్ ఈజీలీ. ఎందుకు పోలరైజేషన్ ఈజీగా అండర్గో అవుతుందంటే ఇప్పుడు చూడండి, ముందు ఈ సైజ్ అన్నాం, తర్వాత పెద్దదైంది, తర్వాత ఇంకా పెద్దదైంది, తర్వాత ఇంకా పెద్దదైంది అనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే న్యూక్లియస్ అనేది ఈ ఎలక్ట్రాన్స్ని సరిగ్గా గట్టిగా పట్టుకోలేదు, అంతే కదా? సో ఇక్కడున్న ఈ యానయాన్ ఏదైతే ఉందో దీన్ని మనం యానయాన్ అన్నాం. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ క్యాటయాన్. సో ఇక్కడున్న యానయాన్ ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రాన్స్ని సరిగ్గా గట్టిగా పట్టుకోలేదు. సో చార్జ్ ఇది సైజ్ అనేది పెరిగింది అనుకోండి, ద ఎబిలిటీ ఆఫ్ దిస్ యానయాన్ టు పోలరైజ్ విల్ ఇంక్రీజ్. అంటే డిస్టార్ట్ అవ్వడానికి ఈజీగా డిస్టార్ట్ అవుతుంది. సైజ్ పెరిగితే
easy distortion. అందుకే that means here on moving from top to bottom, polarizability ఏమవుతుంది? Polarizability increase అవుతుంది. Okay, size is increasing, hence polarizability is also increasing. Understood? Any more questions still here? So more will be the polarizability. So దీనికి గల కారణం ఏంటి? ఇది చాలా లూజ్గా హోల్డ్ అయి ఉంటాయి. న్యూక్లియస్ అనేది ఈ ఎలక్ట్రాన్స్ని సరిగ్గా పట్టుకోలేదు. ఎందుకు పట్టుకోలేదు అంటే చాలా దూరంలో ఉంది కాబట్టి. ఇక్కడ న్యూక్లియస్ అయితే ఇంత ఉంటుంది, ఇక్కడ ఇంత, ఇక్కడ ఇంత, సో ఇక్కడ ఇంత. వీటి మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ని అది సరిగ్గా గట్టిగా పట్టుకోలేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, మరి వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ ద చార్జ్? లెట్స్ టాక్ అబౌట్ ద చార్జ్ హియర్. సో దీంట్లో మనం ఛార్జ్ గురించి మాట్లాడినట్లయితే ఏం చెప్పచ్చు చెప్పండి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. లెట్ మీ డూ ఇట్ హియర్ ఇట్ సెల్ఫ్. సో ఇది నా క్యాటయాన్, ఇది నా యానయాన్. ఓకే, సో దిస్ ఈస్ అవర్ యానయాన్, ఇది క్యాటయాన్. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హియర్ n-3 O2 మైనస్ F-1. సో ఇప్పుడు ఈ మూడిట్లో దేనికి పోలరైజబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఏది ఈజీగా పోలరైజ్ అవ్వగలదు అనేది క్వశ్చన్. సో దేనికి పోలరైజబిలిటీ ఎక్కువ ఉంటుంది చెప్పండి. సో నా ఆన్సర్ ఏంటంటే ఇక్కడ n-3. ఓకే, దీనికి పోలరైజబిలిటీ విల్ బి మోర్ కంపేర్డ్ టు O2 మైనస్ విల్ బి మోర్ కంపేర్డ్ టు F-1. ఒప్పుకుంటారా? దీనికి ఎందుకు పోలరైజబిలిటీ ఉంటుంది అని అంటే, నేను నైట్రోజన్ ఇక్కడ నేను n-3 తీసుకున్నట్లయితే దీంట్లో నాకు 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కానీ ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి? 7 ప్రోటాన్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, మరి ఆక్సిజన్ చూడండి, O-2 చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే సేమ్, దీంట్లో మనకు 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కానీ ప్రోటాన్స్ అయితే 8 ప్రోటాన్స్ ఉంటాయి. ఓకే, మరి ఫ్లోరిన్ చూడండి, ఇక్కడ కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కానీ 9 ప్రోటాన్స్ ఉంటాయి. సో దట్ మీన్స్ ఇక్కడ ఈ 9 ప్రోటాన్స్ అనేది నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఇంక్రీజింగ్. దట్ మీన్స్ ఈ ఎలక్ట్రాన్స్ని ఇది బాగా గట్టిగా పట్టుకొని ఉంటుందా? ఆబ్వియస్లీ. సో హియర్ లెస్ నెగటివ్ చార్జ్, లెస్ నెగటివ్ చార్జ్ ఉన్నట్లయితే lesser is the polarizability. Less negative charge, less polarizability. ఎందుకంటే మోర్ నెగిటివ్ చార్జ్ ఉన్నట్లయితే మోర్ పోలరైజబిలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు పోలరైజబిలిటీ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు పోలరైజబిలిటీ హియర్? డిక్రీజింగ్ పోలరైజబిలిటీ. పోలరైజబిలిటీ డిక్రీజ్ అవుతుంది. ఈ కేసులో ఎక్కువ పోలరైజేషన్ ఉంటుంది. సో -3 అంటే దాని మీద ఎక్కువ ఛార్జ్ ఉంటుంది. సో విత్ లెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మోర్ ఇస్ ద నెగిటివ్ ఛార్జ్, మోర్ ఇస్ ద డిస్టార్షన్ దట్ కెన్ బి కాజ్డ్ ఆన్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనం ఓవరాల్గా ఇవన్నీ రాసామనుకోండి. సో ఇక్కడ మన పాజిటివ్ ఛార్జ్, అలానే నెగిటివ్ ఛార్జ్. సో ఫస్ట్ థింగ్ లెట్స్ టాక్ అబౌట్ ద పాజిటివ్ ఛార్జ్ యొక్క, ఓకే సారీ, ఇది మన నెగిటివ్ ఛార్జ్. ఓకే, ఫస్ట్ వాట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ ద పోలరైజింగ్ పవర్? Polarizing power. Can I say that polarizing power of the cation is directly proportional to the charge? So more is the charge, more is the polarizing power. Charge of cation. Okay, and alane polarizing power of this cation is again inversely proportional to the size of cation. So smaller the size, more is the polarizing power, or bigger the size, lesser polarizing power. So this is for the cation. This is for what? Cation. Mari anion ki polarizability untadi kada. So when it comes to polarizability, so polarizability of the anion is what? Can I say it is directly proportional to the charge?
సో మోర్ చార్జ్ మోర్ పోలరైజబిలిటీ చెప్పచ్చా? ఎందుకంటే పోలరైజబిలిటీ అంటే ఏంటి? ద ఎబిలిటీ ఆఫ్ ద anion టు అండర్గో పోలరైజేషన్. ఎక్కువ చార్జ్ ఉంటే ఎక్కువ పోలరైజేషన్కి ఇది ఈజీగా గురవుతుంది. ఓకే, అండ్ దిస్ చార్జ్ ఆన్ anion. ఓకే, అండ్ అలానే వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద సైజ్, సో సైజ్ విషయానికి వస్తే బిగ్గర్ సైజ్ more polarizability. So that means here also it is directly proportional to the size of anion. Do you understand this? Charge ఎక్కువ ఉన్నా polarizability ఎక్కువ ఉంటుంది. అలానే size of the anion ఎక్కువగా ఉన్నా కూడా polarizability ఎక్కువగా ఉంటుంది. Understood? Any questions still here? Any more questions still here? Is this clear? Okay, so this is the polarizing power and the polarizability. Okay, so ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని మనం ఉపయోగించి ఈ ఫాజన్స్ రూల్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓ మై గాడ్, సో వాట్ ఆర్ దిస్ ఓకే, ఈ ఫాజన్స్ రూల్స్ అయితే రేపటి సెషన్లో డిస్కస్ చేద్దాం. ఐ హ్యావెంట్ సీన్ ద టైమ్, ఇట్ ఈస్ 9:07. విల్ కంటిన్యూ దిస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే గైస్, సో దిస్ విల్ డూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. So if you haven't registered for MVSAT, please register for MVSAT. This will conclude the session. So రేపు అయితే we'll try to discuss about the Fazon's rules. తర్వాత covalent compounds కి సంబంధించి కంప్లీట్ డిస్కషన్ అయితే చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. I will see you in the next session. I know that అందుకనే ఫిజిక్స్ క్లాస్ అయితే మీకు స్టార్ట్ అయి ఉంటుంది. I'm really sorry about I have taken 7 minutes extra. Thank you so much. I'll see you in the next session. That would be tomorrow. Until then, take care. Bye-bye.